కల్లోలంతో దేశం ప్రస్తుతం లాక్డౌన్ సెకండ్ ఫేజ్లో ఉన్నాము. మొదటి ఫేజ్ లాక్డౌన్ ప్రకటించేసరికి అంతకన్నా ముందు కరోనా భారతదేశాన్ని హిట్ చేసేసరికి దేశ ఆర్థిక పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. జీడిపి అంచనాలను అందుకోలేని పరిస్థితి. అలాగే అంతర్జాతీయ సంస్థలు భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు తగ్గిస్తూ నివేదికలు ఇచ్చిన పరిస్థితి. ఇక కరోనా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత దేశం లాక్డౌన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పటికి 30 రోజుల్లో లాక్డౌన్ పీరియడ్, ఇంకా 10 రోజులు సెకండ్ ఫేజ్ లాక్డౌన్ గడవడానికి టైం ఉంది. ఈ ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితి మీద ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీ ఫాల్ ఇంపాక్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే 1,70,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా అదే మూలకు సరిపోదనేది ఆర్థిక నిపుణులు చెప్పే మాట. ఇప్పటికే నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. అది ఏ పరిస్థితిలోకి దిగజారిపోతుంది? అసలు కేంద్రం దగ్గర వీటన్నిటినీ సెట్ చేయడానికి, ఉద్దీపనలు ఇవ్వడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు? ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటుగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు జాయిన్ అవుతున్నారు. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ కూడా. అలాగే కుటుంబరావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు కాసేపట్లో. రైట్, జేపీ గారు అన్నట్టుగా లాక్డౌన్ 2.0 అంటున్నారు. ఈ సందర్భంగా ఒకటి, మనం కరోనాని కట్టడి చేయడానికి ఇదే ప్రధానమైన ఆయుధం అని దీన్ని నమ్ముకుని వెళుతున్నాము. ఈలో పక్కన జరగాల్సిన నష్టం జరిగిపోతూ వెళుతోందా? ఆ నష్టాన్ని మనం అంచనా వేసుకుంటున్నామా? ఎంత మేర నష్టపోతాము? ఇప్పుడు ప్రాథమిక అంచనాల ప్రకారం మీరు చూసినట్టయితే రోజుకు దాదాపుగా 30,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది దేశ ఆర్థిక వ్యవస్థకి. మనకున్నటువంటి 50 కోట్ల మందికి పైగా దేశంలో పనిచేసేవాళ్ళు ఉంటే 55 కోట్ల మంది. దానిలో దాదాపుగా 90% పైన మరి అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, వెక్కాడితే దొక్కాడని వాళ్ళు, నెల జీతం లేని వాళ్ళు, ఉద్యోగ భద్రత లేని వాళ్ళు. వాళ్ళలో బహుశా 15 నుంచి 20 కోట్ల మందికి ఉపాధి పోయింది ఈ నెల కాలంలో. మళ్ళీ ఎంతకాలం లాక్డౌన్ అంటే అంతకాలం పోతుంది. కొంతమందికి ఆ తర్వాత కూడా పోతుంది, కొంతమంది శాశ్వతంగా పోవచ్చు. అలాగే సంఘటిత రంగంలో కూడా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదో తంటాలు పడి కొంతమంది పరిశ్రమల వాళ్ళు బిజినెస్ టర్న్ ఓవర్ లేకపోయినా, క్యాష్ ఆడకపోయినా, లాభాలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా కూడా రిజర్వ్స్ మరో రకంగానో సొంతంగానో పెట్టుకుని జీతాలు చెల్లిస్తున్నారు. కానీ ఇక వచ్చే నెల నుంచి జీతాలు చెల్లించడం కష్టమైపోతుంది. అంటే అసంఘటిత రంగంలో తాత్కాలికంగా ఉపాధి పోవటమే కాకుండా సంఘటిత రంగంలో కూడా ఈ కంపెనీలు మూతపడినట్టయితే మళ్ళీ కొన్ని కోట్ల మంది సంఘటిత రంగంలో కూడా ఉపాధి, 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. అంటే చాలా పెద్ద ఉపద్రవం ఇది. మీరు చెప్పిన 1,70,000 కోట్లు లెక్కేస్తే, మీరు ఎంత బాగా లెక్కేసినా కూడా 20-25 కోట్ల మందికి ఉపాధి పోయింది అని చెప్పంటే 25 కోట్ల మంది కనీస ప్రమాణాలతో బతకాలే కుటుంబాలు అనుకున్నట్టయితే నెలకి వాళ్ళ కనీసం 10,000 రూపాయలన్న అవసరం అవుతుంది 25 కోట్ల మందికి ఆ కుటుంబాలకి నెలకి. అంటే మనం చాలా అధమపక్షం లెక్కేస్తాం 10-15,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళకి కనీసం వాళ్ళకి బతుకు తెరువు కోసం అని చెప్పనైనా సరే కనీసం మీకు ఒక 5 లక్షల కోట్ల రూపాయలు, 25 into 15 అంత లెక్కేస్తే 3,75,000 కోట్లు, 4 లక్షల కోట్ల రూపాయలు ఒక నెలకి ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దాన్ని పెట్టిన శక్తి లేదు. మన ప్రభుత్వాలకు మీరు అన్నట్టుగా ఈ కరోనా సంక్షోభం అనేది అంతకుముందున్న సంక్షోభాన్ని పక్కగా పెట్టింది, కానీ అంతకుముందు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, వనరులు లేవు. కాబట్టి ఇప్పుడు ఏదో రకంగా ఒక పక్కన ప్రజల కాపాడుతూనే, ఆరోగ్యాన్ని కాపాడుతూనే, మరి ఈ వ్యాధి వ్యాప్తిని అరికడుతూనే మనం గనక ఆర్థిక వ్యవస్థను గురించి తీవ్రమైన ఆలోచన ప్రపంచం అంతా ఆలోచన చేస్తుంది. జపాన్ లో కావచ్చు, పశ్చిమ యూరోప్ లో కావచ్చు, ఆగ్నేయ ఆసియా కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పక్కన వ్యాధి నివారణ కోసం, వ్యాధి నిరోధం కోసం తీవ్రమైన చర్యలు చేపడుతూనే అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను గురించి లోతైన చర్చను, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, వనరులు కేటాయించగలుగుతున్నారు. మనం ఎంతసేపటికి కరోనా తపస్సు చేస్తున్నాం, కరోనా జపం చేస్తున్నాం తప్పితే ఈ కొన్నాళ్ళకి మందేస్తే 1 కూడిపోతుందని గుర్తించట్లా. అసలు నిరుపేద భారతదేశంలో ఇన్ని కోట్ల మందికి ఉపాధి లేకపోయినట్టయితే 30-40 కోట్ల మంది మళ్ళీ పేదరికంలో జరిపే ప్రమాదం. అంటే 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఉన్న మేరకు కాస్త పేదరికాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం జరిగితే 10 ఏళ్లది మనకి 10 వారాల్లో మొత్తం నాశనమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి చాలా లోతైనటువంటి చర్చ చేయాలి. మరి ప్రభుత్వం చాలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. సంపద సృష్టి, ఉపాధి కల్పన, వాటికి విఘాతం లేకుండా, వ్యాధులు రాకుండా కాపాడుతాము అని చెప్పంటే సంపద లేకుండా చేస్తాము, ఉపాధి లేకుండా చేస్తాము, డబ్బులు లేకుండా చేస్తామంటే అదే రకంగా పరిష్కారం అవుతుంది? పరిష్కారం కాదు. కాబట్టి రెంటిని కూడా సమన్వయం చేస్తూ సాగాలి. ఈ మధ్య వచ్చిన కొన్ని సంకేతాలు అంత బాగాలేవు. ఉదాహరణకి అసలు ఉద్యోగాలు ఇచ్చేవాడు, ఉపాధి ఇచ్చేవాడు చాలా పాపాత్ముడు అన్నట్టుగా, వాడి పరిశ్రమగా నడిపినట్టయితే
వాళ్ళకైనా జబ్బులు వచ్చినట్టయితే కొంతమంది ఉద్యోగులకి లేదా ఇంకేమైనా ఇబ్బంది అయితే ఆ భారం అంతా ఉపాధి కల్పించి జీతాలు ఇచ్చే వాళ్ళ మీద ఉన్నట్టుగా ఒక వాతావరణం వచ్చింది. దాని మీద ప్రభుత్వం ఏదో ప్రకటన చేసింది, లేదు మేము సమగ్రంగా ఇచ్చాము కాబట్టి దానిలో ఈ ఇబ్బంది ఏమి ఉండదు, ఏమన్నా కరోనా వ్యాధి ఎవరికైనా సోకితే మీ కంపెనీలో యాజమాన్యమే చర్య తీసుకోవాలి ఇప్పుడు ఆలస్యంగా ఒక మాట అన్నారు. కానీ మొత్తం మీద మీరు వరవడ చూసినట్టయితే 10 మందికి ఉపాధి కల్పించి జీతాలు ఇచ్చేవాడు పాపాత్ముడు, వాడిని ఏదో రకంగా వాడిని బాధి పారేయాలి, వాడిని జైళ్ళలో పెట్టాలి, కఠినంగా శిక్షించాలి అన్న వాతావరణం ఈ దేశంలో ఉన్నది. ప్రపంచంలో మరే పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఈ వాతావరణం లేదు, చైనాతో సహా. ఇది చాలా ప్రమాదకరమైన వాతావరణం. జీతాలు ఇచ్చి పోషించే వాళ్ళు నిజంగా సమాజంలో 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళు అంతటికంటే పవిత్ర కార్యక్రమం చేస్తున్నారన్న విషయం ఇంకా మన ఆర్థిక వ్యవస్థకు కానీ లేకపోతే మన సమాజానికి కానీ మన పత్రికలకు కానీ మన ప్రభుత్వాలకు కానీ రాజకీయ వ్యవస్థకు కానీ ఆ మనసులోకి ఎంకలేదు. ఇంకా 60 ఏళ్ల క్రితం పాతకాల భావజాలం పెట్టుకుని 10 మందికి ఉపాధి కోసం పెట్టుబడి పెట్టిన వాడు పాపత్వంలాగా భావించినంత కాలం ఇది సమస్య ఉంటుంది. చాలా తీవ్రమైన సమస్యలు పడుతున్నాం. 91 తర్వాత ఈ దేశంలో అలాంటి వాతావరణం పోయింది, ఉపాధి కల్పనకి ప్రోత్సాహం పెరుగుతుందని చెప్పి నమ్మేం ఆశపడ్డాం. కానీ ఇటీవల కాలంలో అది బాగా వెనకబడుతున్నట్టు కనిపిస్తోంది. వెంటనే మేలుకోకపోయినట్టయితే చాలా పెద్ద ప్రమాదం మన ముందున్నది. అదే సమయంలో అవకాశాలు కూడా ఉన్నాయి. మనం సరిగ్గా కనుక ప్రయత్నం చేసినట్టు ఇప్పటికి కూడా ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి. గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ దాని గురించి పెద్ద చర్చ జరగడం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఎందుకని అంటే మీరు ఇందాక అన్నట్టుగా ప్రపంచ దేశాలు ఇప్పుడు అందరూ గ్లోబల్ ఎకానమీ ఒక ఫాల్ పరిస్థితిలో ఉన్న మిగతా దేశాలు కాస్త వేగంగా ఆలోచించి ఒక పేస్తో నిర్ణయాలు తీసుకుంటుంటే మనం ఎందుకు కొంత స్లోగా ఉన్నాము, లేదా ప్రభుత్వాలు ప్రకటించట్లేదా, అదొక అంశము. రెండోది దాదాపు 8 నుంచి 10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ అత్యవసరంగా ప్రకటించాలనేది చాలా మంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. ఆ పరిస్థితులు ఉన్నాయా? ఉంటే దాని గురించి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మాట్లాడట్లేదు? మరి ఇప్పుడు రహస్యంగా మనకు మరి ఒక కసరత్తు చేస్తున్నారో మనకు తెలియదు, ఏమన్నా ప్రకటిస్తారో మనకు తెలియదు. మరి ప్రభుత్వం దగ్గర వనరులు పెద్దగా లేకపోవడం ఏమైందంటే 3 సమస్యలు వచ్చినాయి. సంపన్న దేశాలు అంత పెద్ద ఆర్థిక సంక్షోభంలో, అమెరికా లాంటి దేశాలు సంక్షోభం కాదు ఉన్నాయి ఇది కరోనా ఈ గొడవ వచ్చే ముందు. మనలాంటి దేశాలు అలా కాదు. మనం మొదట్లే గతంలో నిర్వాహకాల వల్ల, ప్రభుత్వ విధానాల లోపం వల్ల, మౌలిక సదుపాయాల కొరత వల్ల, సంపద సృష్టికి అవరోధాల వల్ల మనం ఈ కరోనా వ్యాధి రావడానికి ముందే సంక్షోభంలో ఉన్న మొదటి సమస్య. అవును. రెండవ సమస్య, మనకి ఎప్పుడైతే ఆ సంక్షోభంలో ఉన్నామో వనరుల్ని పెద్ద ఎత్తున ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్బీఐ రిజర్వ్స్ చాలా భాగం గతంలోనే పూట కట్టేశాం. అలాగే నవరత్న కంపెనీలు బాగా విజయవంతంగా నడుస్తున్న కంపెనీలు, ఆ కంపెనీలో చాలా మంది తెలియకపోవచ్చు ఆఫ్ బడ్జెట్ వాళ్ళకున్న రిజర్వ్స్ అన్ని కూడా ప్రభుత్వం తీసుకుని ఖర్చు పెట్టేసుకున్నాం. ఇలా రకరకాల రూపాల్లో ఎప్పుడైతే మనం ఉన్నటువంటి అవకాశాలు ఉపయోగించేసుకున్నాము గతం. అలాగే ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత, ఈ వైరస్ కూడా వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు ప్రపంచం అంతా పడిపోయాయి. కానీ మనకు తగ్గల వినియోగదారులకి. ఆ మేర ఏమైంది, ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, పన్నుల ఆదాయం. మంచిదే, నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభుత్వానికి పన్నుల డబ్బులు కావాలి, కానీ డబ్బులంతా కూడా సాధారణ ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ కనీసం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ఎలా ఖర్చు పెట్టాలి, భవిష్యత్తులో ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం ఎలా ఖర్చు పెట్టాలి ఆలోచన లేదు, దృష్టిలో కలిసిపోతుంది. ఇట్లాగా ఆర్థికంగా మనం వెసులుబాటు తక్కువ ఉండదు. మూడోది, మన దేశంలో తొలి నుంచి కూడా సంపద సృష్టించడం అంటే పాపం, పెట్టుబడి పెట్టడం అంటే పాపం, పెట్టుబడి పెట్టేవాడు పాపాత్ముడు అని ఒక పిచ్చి ఆలోచన పాతకాలపు బూజు పట్టినటువంటి కుహనా సోషలిస్ట్ వాదం కూడా మన మనసుల్ని బాగా కలుషితం చేసింది. దాన్ని సవరించుకున్నాము, కొన్ని ఎకనామికల్ గా చేయాల్సిన అమెండ్మెంట్ చేసాము, కొంత తలుపులు తెరిచాము, ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా అని అనుకున్నాం. కానీ ఏమైందంటే ఇప్పటికి కూడా మన ఫాల్ బ్యాక్ ఆప్షన్, ఏదన్నా సమస్య వస్తే మొట్టమొదటి ఆప్షన్ వెంటనే మన స్ఫురణకు వచ్చేది, మన సమాజానికి కానీ పత్రికలకు కానీ పార్టీలకు కానీ స్ఫురణకు వచ్చేది వాడిని బాధే అని చెప్పాను. ఉల్లిపాయ ధరలు పెరిగినాయి, వెంటనే వెళ్ళి రేట్లు చేయి. ఇప్పుడు టమాటో ధర 10 రూపాయలు ఉంది, రైతు 2 రూపాయలు ఉంది, ఏం రేట్లు చేస్తున్నారండి మీరు? మనం ఇదొక్కటే కదా, ఎన్నో సందర్భాలు నేను ప్రస్తావించాను. మనం ఎంతసేపటికి వాడిని కొడదాం తిడదామని తప్ప రైతుకు ధరలు సరిగ్గా రావాలని చెప్పంటే మార్కెట్ చైన్ ఏ రకంగా బాగు చేయాలి, ఏ రకంగా రిటైల్ చైన్స్ భారతదేశంలో రావాలి ఏనాడు ప్రయత్నం చేయాలి. విధానాన్ని తీసుకొచ్చినా కూడా రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి ఈ దేశంలో ఆ రిటైల్ చైన్స్ రాకుండా అడ్డుకున్నాయి. అట్లాగే పెట్టుబడులు ప్రోత్సహించాలని చెప్పంటే మీకు లేబర్ లాస్ ని, ల్యాండ్ లాస్ ని మార్చాలని అందరికీ తెలుసు. కానీ చచ్చినా దాన్ని టచ్ చేస్తే కంపెనీ పోతున్న భయంతో ఆ పని చేయకుండా ఎవరైనా ఉపాధిస్తే మనకెందుకు న్యూసెన్స్ అని చెప్పని అది లేకుండా చేద్దామన్న వాతావరణం క్రియేట్ చేశారు. పెట్టుబడి పెట్టకుండా భూములు కొంటే బాగుందన్న వాతావరణం క్రియేట్ చేశారు. ఇప్పటికైనా సరే 6 నెలల్లో కాకపోయినా ఒక 2-3 ఏళ్లలో 4-5 ఏళ్లలో
చైనా నుంచి క్రమక్రమంగా సప్లై చైన్స్ కోసం ఇతర దేశాలకు కొన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. చాలా ఏళ్ల నుంచి అలాంటి వాళ్ళు మొత్తుకుంటున్నారు. జేపీ గారు మాట్లాడదాం, మనం కూడా మొత్తుకున్నాడు. ఈ డిమాండ్ అది మాట్లాడదాం, డిమాండ్ స్లంప్ సప్లై చైన్ గురించి మాట్లాడదాం. అలాగే అంతకన్నా ముందు కుటుంబరావు గారితో ఒకసారి మాట్లాడదాం. కుటుంబరావు గారు జాయిన్ అవుతున్నారు డిబేట్ లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మాజీ ప్రభుత్వంలో ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేశారు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్. కుటుంబరావు గారు, ప్రస్తుతం ఇవాళ లాక్డౌన్ సెకండ్ ఫేజ్లో ఉన్నాం మనం. దాదాపు ఇంకో 10 రోజులు. ప్రస్తుతానికైతే మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్. తెలంగాణ రాష్ట్రం మే 7 దాకా ప్రకటించింది అనుకోండి. ఈ వైపున ప్రస్తుతం జేపీ గారితో మాట్లాడుతున్నాను. ఒక పక్కన కోసుకుపోతున్న ఆర్థిక పరిస్థితి అంచనాలు ఏ రకంగా మాట్లాడుకోవాలి, అంతర్జాతీయ సంస్థలు భారతదేశం గురించి ఇస్తున్న నివేదికల గురించి, మనం తీసుకుంటున్న చర్యల గురించి చెప్తే అది కొంత బెంగగానే ఉంది. అంటే దాదాపు జీడిపి మీరు గతంలో చెప్పారు నెగిటివ్లోకి ఫాలో అయిపోతుందని. ఆ ప్రమాదమే ఉందా? 2021 సంవత్సరానికి 1.5గా ఉంటుంది అనే అంచనాతో ఏకీభవిస్తారా? నేనైతే నెగిటివ్కే వెళ్తుందని చెప్పేసి అని అంటున్నాను. ఎందుకంటే లాక్డౌన్ ఇప్పటికి ఏదైతే మనం తీసుకుంటున్నామో మే 3 వరకు అనేది అది ఫ్యాక్టర్ చేసుకుని ఏదో ఫస్ట్ క్వార్టర్లో అంటే 2021 ఫస్ట్ క్వార్టర్లో ఒక్కటే కాస్త వాష్అవుట్ అవుతుంది. మిగతా క్వార్టర్స్లో వీ షేప్ రికవరీ వస్తుంది. ఎప్పుడైతే ఐఎంఎఫ్ వివిధ దేశాలకు అనమాట కొన్ని అంచనాలు రిలీజ్ చేసిందో దాన్ని బట్టి అందరూ కూడా మిగతా అంచనాలు వేస్తున్నారు. కానీ అంచనాలు కరెక్ట్ కాకపోవచ్చు. వీ షేప్ రికవరీ అనేది అనమాట అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండకపోవచ్చు. అది క్లియర్ కట్ గానమాట. ఈ నేపథ్యంలో ఒకటి క్లియర్ కట్ గానమాట. ఇది ఇవాళ బిల్ గేట్స్ గారు ఆర్టికల్ లేటెస్ట్ ఎకానమిస్ట్ లో వచ్చింది. ఆర్టికల్లో విన్స్టన్ చర్చిల్ గారి కొటేషన్ ఒకటి ఏదైతే ఇచ్చారో క్లియర్ కట్ గా అప్లై అవుతుంది. దిస్ ఈస్ నాట్ ద ఎండ్. కుమార్, మీ దగ్గర వాల్యూమ్ ఉందా టీవీ? చర్చిల్ గారు అక్కడ ఒకసారి వాల్యూమ్ ఉంటే కనుక అది డ్రాప్ చేశారా? టీవీ వాల్యూమ్ ఉంటే ఏంటండి? మీ దగ్గర టీవీ వాల్యూమ్ ఏమన్నా ఉందా ఆన్లో? టీవీ పక్కన పక్క రూమ్ లో ఉంది. అది కొంచెం ఒకవేళ ఆ వాల్యూమ్ కాస్త తగ్గించేయమని చెప్తారా? అంటే అది లేదా మొబైల్ ఆడియో కానీ అది కొంచెం తగ్గించేస్తే మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మ్యూట్ చేసేయండి సార్. రైట్, మాట్లాడండి కుటుంబరావు గారు. ఇప్పుడు మాట్లాడితే తెలిసిపోతుంది మీరు మాట్లాడండి. కాబట్టి ఆయన బిల్ గేట్స్ గారు చెప్పినట్టు అనమాట. విన్స్టన్ చర్చిల్ గారు కొటేషన్ ఏదైతే చెప్పారో క్లియర్ కట్ గా లాక్డౌన్ తర్వాత అదే పరిస్థితి ఉండేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇందులో ఒకటి ఆలోచించాలి. అందరూ అనుకున్నట్టు ఏదో వన్స్ లాక్డౌన్ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారో ఆ తర్వాత ప్రజల్లో చాలా బిహేవియర్ చేంజెస్ ఉంటాయి. మనకి ఇదివరకట్లాగా ఎయిర్పోర్ట్ లో క్రౌడ్స్ ఏ ఉండరు. ఏ క్రికెట్ మ్యాచ్ 2020 మ్యాచ్ అన్నా కూడా అక్కడికి వెళ్ళి జనాలు వెళ్ళి ఎరగబడేవి చూడరు. చాలా వరకు క్రౌడ్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఈ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడానికి డిమాండ్ ఎంత క్రంపుల్ అవుతుంది, డిమాండ్స్ ఏ విధంగా దెబ్బతింటాయి, ఇవన్నీ కూడా అనమాట మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్ గా అనమాట మనం చెప్పండి కుటుంబరావు గారు, వినిపిస్తుంది. మనం బిహేవియరల్ చేంజెస్ ఫ్యాక్టర్ చేసుకోకుండా కొన్ని లిమిటెడ్ ఎసెంప్షన్స్ తోటి లేదు మనం రికవర్ అవుతాము, ఎకానమీ మళ్ళా గాడిలోకి వస్తుంది, తిరిగి రైలు పట్టాల మీద ఉంటుంది కాబట్టి ఏ 1.5% 2% గ్రోత్ రావచ్చు అని అనుకోవటం మాత్రం ఖచ్చితంగా తప్పుడు అనాలిసిస్ అని చెప్పేసి నేను అంటాను. ఇవాళ ఏదైతే కనుక మైగ్రెంట్ లేబర్ ఇష్యూ కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ రిజాల్వ్ అవడానికి టైం పడుతుంది. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఇందాక జేపీ గారు అబ్సల్యూట్లీ కరెక్ట్ గా చెప్పారు. క్రియేటింగ్ వెల్త్ అనేది ఒక క్రైమ్ కింద చూస్తారు దేశంలో. డిమానిటైజేషన్ దగ్గర నుంచే చూసాం. ఎందుకని అంటే కాదు, విపరీతమైన అసమానతలు దేశంలో ఆర్థిక పరంగా ఉండడం వల్ల ఆ రకమైన భావంతో ఉన్నారా? ఎందుకని అట్లా చూస్తున్నారు? దానికి సొల్యూషన్ వేరే ఉందండి. మీరు సొల్యూషన్ ఏదో ఇవాళ ముఖేష్ అంబానీ గారు ప్రపంచ 10 రిచెస్ట్ పీపుల్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం ఇంకా దాదాపు 90 మందికి ఈక్వలెంట్ వెల్త్ పైన 10% మంది చేతుల్లోనే ఉంది. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా పక్కన పెట్టండి. ప్రాక్టికల్ గా మనం విజువల్ గా రోజు చూస్తున్న దాంట్లోనమాట ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించగలిగితే చాలు. ఇప్పుడు ఇంతకాలం అన్నాం, ఎప్పుడన్నా హెల్త్ సెక్టార్ పైన ఏమన్నా దృష్టి పెట్టామండి? ఇవాళ మాట్లాడితే స్టేడియం ఒక హాస్పిటల్ గా చేయటం, లేకపోతే ఇంకో స్కూల్ ని హాస్పిటల్ గా చేయటం, ఇట్లా రిపీటెడ్ గా ఎంతమంది అన్నారు?
జయప్రకాష్ గారు లాంటి మేధావులు కూడా ఇదివరకు కూడా చెప్పలేదు. హెల్త్ సెక్టార్ పైన, ఎడ్యుకేషన్ సెక్టార్ పైన దృష్టి పెడితే ఎప్పుడైనా అసమానతలు తగ్గుతాయి అని చెప్పేసాను. ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది. ఒక సిటిజన్ కి ఎడ్యుకేషన్ హెల్త్ ఇచ్చిన తర్వాత ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి వన్స్ అది క్రియేట్ అయితే కనుక సంపాదించే దిశగా కష్టపడినా కూడా ఖచ్చితంగా అన్నమాట పూడ్చుకోగలరు. ఇప్పుడు ఇక్కడ మనం అదేమి లేకుండా పన్నుల ద్వారా గానీ, ఈ డిమానిటైజేషన్ రూట్ల ద్వారా కానీ, ఇప్పుడు డిమానిటైజేషన్ ఏం చేశారండి, 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు తీసి 2000 రూపాయల నోటు పెట్టారు. దాంతో ఏమైంది, 2000 రూపాయల నోటు వాళ్ళ మార్కెట్ లో దొరుకుతుందా లిటరల్ గా చెప్పండి. కాబట్టి అట్లయిపోయింది. ఇంకా అసమానత పెంచాడు మీరు. 2000 నోట్లు ఇంకా తేలిగ్గా అన్నమాట కూడబెట్టుకుని దాచుకోవటానికి ఆ విధంగా చేశారు. అంతేగాని ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాళ కోవిడ్ తర్వాత ఒక కొత్త రకమైన ప్రపంచాన్ని చూడబోతున్నాం. ఆర్థిక ప్రపంచం ఈస్ గోయింగ్ టు బి టోటల్లీ డిఫరెంట్. ఇప్పుడిప్పుడే మీకు బయటపడుతున్నాయి. నిన్నే మీరు చూశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెట్ ఫండ్స్ కూడా 6 ఫండ్స్ క్లోజ్ చేయాల్సి వచ్చేసింది. ఎందుకు క్లోజ్ చేశారు? డెట్ ఫండ్స్ మామూలుగా ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ కాదది. ఏ ఇన్స్ట్రుమెంట్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ పైన అంటే డిబెంచర్లోనో వడ్డీ కోసం తక్కువ 6% 8% వరకు రిటర్న్ వస్తే నాకు చాలు అని చెప్పేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో ఫండ్స్ పెట్టి ఎక్కువగా రిటైర్డ్ పాపులేషన్ కానీ, లేకపోతే సేఫ్టీ ఉన్న ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలని పెట్టుకునే ఫండ్స్ అలాంటివి. నిన్న ఆల్రెడీ దివాలా ఎత్తేశారు. దాదాపు 25 కోట్లకి ఈక్వలెంట్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్స్ ని క్లోజ్ చేస్తున్నాను అని అన్నారు. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ తీసుకున్న స్టెప్స్ ఏమన్నా దోహదపడ్డాయండి? దోహదపడలేదుగా. లిక్విడిటీది నేను చెప్పాను. ఫేజ్ 1 రిజర్వ్ బ్యాంక్ లిక్విడిటీ ఇచ్చినప్పుడు, ఫేజ్ 2 రిజర్వ్ బ్యాంక్ లిక్విడిటీ పుష్ చేసినప్పుడు వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ చూడట్లేదు. ఈ అట్టర్ ఫ్లాప్ ఇష్యూస్ అయ్యి నాన్ సెన్సికల్ ప్యాకేజెస్ అని చెప్పాను. ఇవాళ కూడా నా మాటకి నేను కట్టుబడుతున్నాను. ఆ లిక్విడిటీ పుష్ అనేది ఏదైతే ఇచ్చామన్నారో టోటల్లీ నాన్ సెన్సికల్ అది. ఎందుకంటే మీరు బ్యాంకులకి లిక్విడిటీ క్రియేట్ చేస్తున్నాను, రివర్స్ రీపో తగ్గించేశాను, బ్యాంకుల దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు లెండ్ చేస్తారు, తీసుకునే వాళ్ళు ఎవరంటారా? ఇచ్చారండి. ఇవాళ ఉన్న దాంట్లో ఉన్న డబ్బులు దాచుకుని నష్టపోకుండా ఉంటే చాలన్నట్టు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని కూర్చున్నారు కదా. 50% పైన లిక్విడిటీ కూడా వాడలేదు కదా. అండ్ ఎక్కడైతే 6.25% రిటర్న్ కే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తన దగ్గర ఉన్న డెట్ ఇన్స్ట్రుమెంట్ అమ్ముదామంటే 8-9% గాని కూడా కొనే వాళ్ళు కనపడలేదు. అంటే ఏంటి, వాళ్ళ డెట్ మార్కెట్ క్రంబుల్ అవుతోంది. దిస్ ఈస్ ఓన్లీ స్టార్ట్ ఆఫ్ ద బిగినింగ్, ఎండ్ ఆఫ్ ద బిగినింగ్. మీరు చూసుకోండి, ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ గవర్నమెంట్ వెళ్తుందండి. అదే మాట్లాడదాం కాదు, ఎంత డేంజరస్ సిచ్యువేషన్ లోకి ఏం చేశారు, ఎంత డేంజరస్ సిచ్యువేషన్ లోకి వెళతాము అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఒక నిమిషం కుటుంబరావు గారు 1 సెకండ్. మనతో పాటు డిబేట్ లో జీవీఎల్ నరసింహరావు గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు. జీవీఎల్ గారు, డాక్టర్ జేపీ గారు ఉన్నారు, కుటుంబరావు గారు మనతో డిబేట్లో ఉన్నారు. ఏంటి ప్రస్తుతానికి మనం లాక్డౌన్ చాలా పటిష్టంగా పరిపుష్టంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము, కేసుల సంఖ్య తగ్గించుకుంటూ ఉన్నాము, మిగతా దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి, ఇంతకన్నా బెటర్మెంట్ ఇంకోటి లేదు అనేది ఒకవైపు అయితే, రెండో వైపు తెర వెనుక ఆర్థిక పరంగా కిందకి వెళ్ళిపోతున్నామా, దిగజారిపోతున్నామా, రెండు అంటారంటే ఒకటి సర్వైవల్ అవ్వగలడం లేదా కొలాప్స్ అయిపోవడం, ఈ రెండింటికి మధ్యలో ఊగిసలాట్లో భారత ఎకానమీ ఉందా అంటే? లాక్డౌన్ పరిస్థితుల్లో ఎకానమీ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎకానమీ పైన ఉండటం చాలా సహజం. దీనికి ఎటువంటి ఎకనామిక్ ఎక్స్పర్టీజ్ అవసరం లేదు, కామన్ మ్యాన్ అడిగినా కూడా చెప్తారు. సో కాబట్టి ఈరోజు కేవలం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నిట్లో కూడా ఒక రకమైనటువంటి ఒక ఎకనామిక్ షాక్ అనేది అన్ని దేశాలకి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకి. మనం ఈ రోజున ప్రపంచంలోనే 6వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా ఎదిగాం. అంత మన పైన ఉన్న దేశాలన్నిటి కూడా మరి ప్రధానమైనటువంటి అనేక వేలలో చనిపోయినటువంటి కోవిడ్ వలన చనిపోయినారు. వారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. IMF, వరల్డ్ బ్యాంక్ ఓవరాల్ వరల్డ్ ఎకనామీ చూస్తే రిసెషన్ లోకి వెళ్తూ కనిపిస్తోందని చెప్తున్నారు. మన ఎకనామిక్ గ్రోత్ కూడా జనవరి, ఫిబ్రవరిలో RBI, IMF, వరల్డ్ బ్యాంక్ వారందరూ అరౌండ్ 5.5%, 6% గ్రోత్ ఉంటుందని అప్పుడు అంచనా వేస్తే, ఈ రోజున మరి RBI అంచనా వేసే స్థితిలో కూడా లేదు. కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ అయితే కేవలం 1% వరకే పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్తున్నాయి. కానీ ముందున్న కాలం ఎలా ఉంటుంది అన్నది కూడా పూర్తిగా అంచనా వేయలేని పరిస్థితి.
దీనివల్ల కరోనా షాక్ అన్నది ఎకానమీస్ కి అందరికీ తగులుతోంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే మార్జినలైజ్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వారికి ఈ కరోనా బారి నుంచి వారిని రక్షించడానికి, వారికి కనీస భద్రత కల్పించడానికి, సోషల్ సెక్యూరిటీ, ఆహార భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధాన లక్ష్యాలు. అలాగే ఉద్యోగ భద్రత, జాబ్ లాసెస్ కూడా జరుగుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా మరి ఇప్పటి వరకు జరిగిన లాసెస్ సాధారణంగా మరి డైలీ వేజ్ లేబరర్స్ వారందరికీ పాపం ఉపాధి పోయింది కదా, వారికి మనం ఆహార భద్రత కల్పించడానికి వచ్చే 3 నెలల పాటు ఉచితంగా రేషన్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. అలాగే 20 కోట్ల మంది మహిళలకి జన్ధన్ ఖాతాల్లో నెలకు 500 రూపాయల చొప్పున 10,000 కోట్ల రూపాయల్ని ప్రతి నెల వారి అకౌంట్లో వేస్తున్నాం. రైతులకి ఇంతకు ముందే అనౌన్స్ చేసినటువంటి పిఎం కిసాన్ పథకాన్ని ముందస్తుగా వారికి ఈ నెలలో ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రావాల్సినటువంటి నిధుల్ని ముందుగానే ఇవ్వటం జరిగింది. అది నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వాల్సిన నిధులు కానివ్వండి, 6 నెలలకు ఇవ్వాల్సిన ధనాన్ని ముందుగానే ఏప్రిల్ మొదటి 10 రోజుల్లోనే ఇవ్వటం జరిగింది. అలాగే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి జనవరి నెలకి ముందుగానే, ఏప్రిల్ నెలకి ముందుగానే ఇవ్వటం జరిగింది. సో తనకున్న పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా వారి వనరులు ఈ రోజున కోల్పోతున్నాయి. సో కాబట్టి ఇది సమిష్టిగా మరి అందరూ మరి ఫైట్ చేయవలసిన ఛాలెంజ్ తప్పితే ఏదో ఎపిడమిక్ కొంత ప్రాంతానికి పరిమితం అయి ఉంటే మరి దాన్ని ఒక లిమిటెడ్ డిజాస్టర్ గా ఉన్నట్టుంటే దాన్ని హ్యాండిల్ చేయటం ఈజీగా ఉండేది. కానీ ఈ రోజున మనకున్నటువంటి లాక్డౌన్ జరగకపోతే లక్షల్లో ఈ కేసులు ఉండేవి. మరి ఇప్పుడైనా లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే మరి అటువంటి సంక్రమణ జరిగితే దాని వలన అధికంగా నష్టపోయేది బీద ప్రజలే. చనిపోయే వారెవరు ధనవంతులు ఎవరు చనిపోరు. వారందరూ మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్లు తీసుకొని ఏదో ఒక రకంగా బయటపడతారు. కొద్ది కోమార్బిడిటీ ఉన్నవారు కొంతమంది చనిపోవచ్చు, కానీ ఎక్కువగా చనిపోయేది ఇటువంటి ఉపద్రవాల్లో పేద ప్రజలే. సో అటువంటి పేద ప్రజల ప్రాణాలను కాపాడటానికే ఈ లాక్డౌన్. దీనివల్లే వారిపైన చాలా భారం పడుతున్నమాట వాస్తవం. సో కాబట్టి ఆల్రెడీ అనౌన్స్ చేసిన 1.7 lakh crore ప్యాకేజే కాకుండా కొత్తగా ఎటువంటి కానీ జీవీఎల్ గారు 1.7 crores ప్యాకేజ్ మీద కసరత్తు చేస్తోంది. అదే ఆ కసరత్తు ఏం జరుగుతోందో దేశానికి ఎందుకు తెలియట్లేదు? రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాయి. దాదాపు చాలా మంది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తోంది ఒక 8 నుంచి 10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ అత్యవసరంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ 1,70,000 కోట్లు కూడా గత బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి కొంత అడ్జస్ట్మెంట్లు చేసి ప్రకటించింది ఆ 1,70,000 కోట్లు. ఇలా వినిపిస్తున్నప్పుడు కేంద్రం దీని మీద ఎందుకు ఒక సత్వరమైన ప్రకటన లేకపోతే ఒక స్టాండర్డ్గా ఒక కాన్ఫిడెన్స్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతుందంటే? నేను చాలా బాగా క్రియేట్ చేసిందండి. లాక్డౌన్ అనౌన్స్ చేసిన 2 రోజుల్లోనే మరి కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని అనౌన్స్ చేయటం జరిగింది. ఇప్పుడు త్వరలోనే మరలా మరి ఏదో ఒక కొంత ఈ వర్గాలకి ప్రధానంగా జాబ్ లాసెస్ ని వీలైనంత వరకు అరికట్టేలా ఉండాలని, సామాన్య ప్రజలందరికీ భద్రత, ఆహార భద్రత, మరి అలాగే వారికి కొంత సామాజిక భద్రత కలగాలి అన్న ఉద్దేశాల్లో కొత్త మెజర్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈ సెక్టర్ కి వీలైనంత మరి కుషన్ ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. మరి సమయం పడుతుంది దానికి ఖచ్చితంగా. కానీ ఆర్బీఐ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిన ద్వారా తప్పనిసరిగా బెటర్ లిక్విడిటీ కోసం ప్రయత్నించింది. సో కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మరి ప్రజలకు రిలీఫ్ ఇవ్వటం కోసం, ఎంప్లాయ్మెంట్ ని ప్రొటెక్ట్ చేయటం కోసం, ఇండస్ట్రీని మళ్ళీ తాటిపైకి తేవటం కోసం తన వంతు పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ప్రాణాలని మరి లెక్క చేయకుండా చేసే ప్రయత్నం కాదు, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఎలా చేయాలి అన్న దానిపైన పెద్ద స్థాయిలో 24 గంటలు పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వచ్చే సజెషన్స్ ని, అన్ని రకాల సజెషన్స్ ని కూడా కేంద్రం తప్పనిసరిగా గమనిస్తోంది. ఎక్స్పర్ట్స్ తో కన్సల్టేషన్స్ జరుగుతోంది, ఇండస్ట్రీ అసోసియేషన్స్ తో మాట్లాడుతోంది, రైతు సంఘాలతో మాట్లాడుతోంది. సో అందరితోనూ మాట్లాడి మరి సరైనటువంటి అన్ని వర్గాలకి సమన్వయ న్యాయం జరిగేలా ఒక ప్రయత్నం చేస్తోంది. జేపీ గారు ఏమంటారు? జీవీఎల్ గారు చెప్పింది అంటే ఒకటి ఒప్పుకోవాల్సిందే, గ్లోబల్ ఎకానమీతో పాటు మన భారత ఆర్థిక పరిస్థితి కూడా దాంతో పాటు ముడిపడి ఉంటుంది. కానీ అంచనా వేయడానికి, తేలడానికి పరిస్థితి చూసుకున్న తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన చేయాలా?
అంటే ఇందాక మనం అనుకుంది స్లో పేస్లో ఉన్నామన్న దానికి జీవీఎల్ గారు ఒప్పుకోలేదు. రిషి, మనం 3 విషయాలు గమనంలో తీసుకోవాలి. ఒకటి, మిగతా దేశాల పరిస్థితి ఎట్లా ఉందని వాడు చూసుకుంటారు. మనం దుర్భర దారిద్ర్యంలో ఉన్న పెద్ద దేశం, ఇప్పటికి కూడా 90% పైగా అసంఘటితంగా ఉన్న దేశం, పారిశ్రామికీకరణ బాగా జరగనటువంటి దేశం. మన పెద్ద ఆర్థిక వ్యవస్థ మరొకటి చెప్పుకుంటున్నాం, కానీ పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పారిశ్రామికీకరణ తక్కువగా ఉన్నది, సంఘటిత రంగం చాలా తక్కువగా ఉన్నది, పేదరికం చాలా ఎక్కువగా ఉన్నది, అనారోగ్యం చాలా ఎక్కువగా ఉన్నది. వీటన్నిటిలో మన ఫస్ట్. కాబట్టి మన మీద ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఆ దేశాలు ఏం చేస్తున్నాయి? 2 పనులు చేస్తున్నాయి. ఒకటి, వాళ్ళకి సంపద ఉంది కాబట్టి సర్వశక్తుల్ని సమీకరించి ఉన్న కంపెనీల్ని, పరిశ్రమల్ని కాపాడడం, ఉపాధిని, ఉద్యోగాల్ని కాపాడడం ప్రధానంగా భావించి ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలు, ముఖ్యంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఉద్యోగులందరికీ జీతభత్యాలని ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేసింది. అమెరికాలో ఉదాహరణకి $600 బిలియన్, మాత్రం $350 బిలియన్, మరో $250 బిలియన్ ఇప్పుడు విడుదల చేస్తున్నారు. $600 బిలియన్ అంటే దాదాపుగా 45 లక్షల కోట్ల రూపాయలకు సమానమైంది. కేవలం చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో వాళ్ళందరికీ ఉపాధి కోసం, ప్రైవేట్ రంగంలో ఉపాధి కోసం, జీతభత్యాల కోసం ప్రభుత్వం కేటాయించేసింది, డబ్బులు మంజూరు చేసింది. అలాగే ఇతర దేశాలు కూడా. జర్మనీ ఉందనుకోండి, మనకంటే కొద్దిపాటి పెద్దది, మనకు $3 ట్రిలియన్ ఉంటే వాళ్ళు $4 ట్రిలియన్ దగ్గర ఉన్నారు దగ్గర. మరి వాళ్ళు వాళ్ళ జాతీయ ఆదాయంలో 20% జాతీయ ఆదాయంలో కేటాయించగలిగారు. జపాన్ $5 ట్రిలియన్ ఉంది, వాళ్ళు 20% $1 ట్రిలియన్ కేటాయించగలిగారు. మనం ఆ పని చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనకు ఆ శక్తి లేదు. అది చేయాలని కూడా నేను కోరుకోవట్లేదు. అది చేయకుండా మనం ఏం చేస్తున్నాం? హుకుములు జారీ చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగాలు తీసేయాలి. జేపీ గారు, అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు ఒక ఆర్టికల్లో. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అవసరమైతే కరెన్సీ నోట్లు ముద్రించడానికి వెనుకాడకూడదు, మన దగ్గర ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు, అమెరికా నోట్లు ముద్రించి ఖర్చు చేస్తోంది, భారత్ అలా ఎందుకు చేయదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎట్లా చూడాలి దీన్ని? అందుకని ఇప్పుడు మానిటరీ ఎకనామిక్స్ లోకి పోయినట్టయితే నా అనుభవం అంటే, ఇలాంటి సందర్భాల్లో మిగతా విషయాలను భయపడకుండా, మరీ శృతి మించకుండా ఉన్నంత వరకు లోటు బడ్జెట్, ద్రవ్య లోటు, దాని గురించి భయపడకుండా ఈ డెఫిసిట్ ని మానిటైజ్ చేయడం మేలు. కానీ ఎప్పుడు దాన్ని సద్వినియోగం చేస్తే, కంపెనీలు నిలకడ కోసం అని చెప్పని, ఉత్పాదకత పెంచడం కోసం అని చెప్పని, తర్వాత ఉపాధిని కాపాడడం కోసం అని, ఉపాధిని పెంచడం కోసం అయితే పనికి వస్తుంది. సాధన ఖర్చులకి, తాత్కాలికమైన తాయిలాలకు ఖర్చు పెట్టాం అనుకోండి, మీరు ఒక ఓట్ల బ్యాంక్ మీద దృష్టితో రేపు పొద్దున ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించకుండా ఉపయోగం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లోటు బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన సమయం కాదు. ఒక ప్రపంచ యుద్ధంలో ఎలా ఆలోచిస్తాం అలా ఆలోచించాలి. ప్రభుత్వాలు ఆ పనన్నా చేయగలగాలి, అది చేయలేకపోతున్నాం. రెండోది, ఆ దేశాలు ఏం చేస్తున్నారు? ఈ కంపెనీలను బతికించడము, ఈ కంపెనీల్లో ఉత్పత్తిని మళ్ళీ పునఃప్రారంభించడము, దానిపై అంత దృష్టి పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాము? దేవుడా అని చెప్పనుకుంటూ లాక్డౌన్ అనేదే ఒక సర్వరోగ నివారణ అని చెప్పనుకుని కూర్చున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం సరైన సమయంలో చేసింది. కానీ ఇది కొనసాగింపే. రాష్ట్రాలు కానీ జాతీయ స్థాయిలో కానీ లాక్డౌన్ కొనసాగించడం పరిష్కారం అనుకుంటే, నిజానికి లాక్డౌన్ ప్రకటించిన నాటికంటే వాళ్ళ కేసులు ఇప్పుడు పెరిగినాయి. లాక్డౌన్ వల్ల కాదు, లాక్డౌన్ వల్ల ఫలితాలు ఒక స్థాయిని మించి రావు. భారతదేశం లాంటి దేశంలో, కోట్లాది మంది నిరుపేదలు ఉన్న దేశంలో, నగర ప్రాంతాల్లో కోట్ల మంది వలస కార్మికులు ఉన్న దేశంలో, నివాసాలు కూడా లేని దేశంలో, ఒక ఇరుకు గదిలో 20-30 మంది నివసించే దేశంలో, మరి వాళ్ళకి 100 మందికి ఒక బాత్రూమ్ ఉన్న దేశంలో మీకు లాక్డౌన్ వల్ల ఒక స్థాయిని మించి ఫలితాలు రావు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజల ప్రాణాలను కాపాడుతూ, వ్యాధి వ్యాప్తిని అరికడుతూ ఆర్థిక వ్యవస్థను బాగు చేయటం. అంతేగాని లాక్డౌన్ వల్ల పూర్తిగా వ్యాధి ఆగిపోవటంలా మనం చూసాం. నిజంగా ఆగిపోయేట్టయితే 14 రోజుల్లో మాత్రమే సంక్రమించే వ్యాధికి ఇప్పటికి 4 రోజులు లాక్డౌన్ అనేది ఇంకో 15 రోజులు పెడుతున్నాం. అంటే 16 రెట్లు పెరిగాయి కేసులు. లాక్డౌన్ ప్రారంభించే నాటికి వాళ్ళకి ఒక లెక్క ప్రకారం 16 రెట్లు పెరిగాయి. ఒకవేళ లాక్డౌన్ లేకపోతే తప్పని కాదు, కానీ లాక్డౌన్ కి పరిమితులు ఉన్నాయి. మనం శాస్త్రీయంగా ఆలోచించట్లా. మనం ఎంతసేపటికి జనం తిడతారేమో, ప్రభుత్వాల బాధని అర్థం చేసుకో, ముందు నుంచి వెనక్కి పోయి 4 కేసులు ఎక్కువే చచ్చిపోతే మళ్ళీ మీరే పత్రికలో హెడ్లైన్స్ ఇస్తారు. మనకు ఆ సమస్య ఉంది. మనకి అతిశయోక్తులు, గందరగోళాలు, మాకు బ్యాలెన్స్ దృక్పథం లేదు ఈ దేశంలో. రెండో పక్కన ఆర్థిక వ్యవస్థ కొప్పుకొలుతోంది. ఈ రెంటిని సమన్వయం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఒకటి ఇంకో దానికి వ్యతిరేకం కాదు. ఆర్థిక వ్యవస్థను కాపాడటము, వ్యాధి వ్యాప్తిని అరికట్టడము రెండు కూడా సమానంగా భావించి 2 సమపాలలో వెళ్ళాలి తప్ప ఉపాధి కల్పనని, ఉపాధిని కాపాడడాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకోకపోయినట్టయితే దేశం చాలా ప్రమాదంలో పడుతుంది. అది సాధ్యము.
అవసరం. దీనికి సంబంధించి కుటుంబరావు గారి నుంచి జీవీఎల్ గారితో మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్టార్కి సంబంధించి అన్ని పనిచేసే అవకాశం కల్పిస్తే కనుక ఇన్ఫెక్షన్ రేట్ పెరగకుండా చేసుకుంటూ అది చేయడం అనేది సాధ్యం అవుతుందా? అది పెద్ద ఛాలెంజ్. దాన్ని ఎట్లా అడ్రస్ చేయగలుగుతాం? రెండో, సంక్షేమ పథకాలు పొందుతూ ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్గా క్యాష్ బెనిఫిట్ ఇవ్వగలిగిన కొన్ని దేశాలు చేస్తున్నట్టుగా చేసే అవకాశం భారతదేశం ముందు ఉందా? ఉంటే ఏ లాక్డౌన్లో ఉన్నామో కరోనాను కట్టడి చేయడానికి అందరూ లాక్డౌన్ పాటించడమే కేసుల సంఖ్య తగ్గించడానికి ఒక ముఖ్యమైన ఆయుధం. అయితే దిగజారిపోతున్న దేశ ఆర్థిక పరిస్థితిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వాల మీద ముఖ్యంగా ఉంటుంది. దానికోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది మాట్లాడుతున్నాం. రైట్, కుటుంబరావు గారు, ప్రభుత్వం అవసరమైతే కరెన్సీ నోట్లు ముద్రించడానికి వెనుకాడకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పిన హెలికాప్టర్ మనీ లాంటి ఒక కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? ఈ సమయంలోనే మనం పాత పద్ధతుల్ని సవరించుకోవాలి అని కొన్ని సూచనలు చేశారు. ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు కూడా చేశారు. సో ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది అని మీరు భావిస్తున్నారు? నేను వెరీ ఫస్ట్ డే అన్నానండి, మీరు రీకాల్ చేస్తే కనుక మనదే ఛానల్లో కూడా నేను చెప్పాను, ఆర్బీఐ కరెన్సీ ముద్రించడానికి వెనకాడకూడదు. చాలా కంట్రీస్ ఇది వరకు అటెంప్ట్ చేసినవి, కొన్ని చోట్ల ఫెయిల్ అయింది, కొన్ని చోట్ల సక్సెస్ కూడా అయింది. ఫెయిల్ అయింది ఎక్కడైంది? ఇండిస్క్రిమినేట్ గా ముద్రించనమాట. అర్జెంటీనా, బ్రెజిల్లో ఇన్ఫ్లేషన్ కి అంటే ద్రవ్యోల్బణానికి అనమాట రెక్కలు వచ్చేసి పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే స్టేజ్ అంతవరకు ప్రింట్ చేశారు కాబట్టి అక్కడ ఫెయిల్ అయింది. కొన్ని చిన్న చిన్న కంట్రీస్ కూడా అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్ కూడా అయింది. నేననేది ఏంటంటే మనం రేటింగ్ ఏజెన్సీల కోసమో ఫిజికల్ డెఫిసిట్ కంటైన్మెంట్ కోసం అని కాకుండా ఎట్లయితే డిమానిటైజేషన్ అప్పుడు ఒకేసారి 86% కరెన్సీ తీసేసాం మార్కెట్లో నుంచి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కనుక డబ్బులు ముద్రించి ప్రజల చేతిలో పెడతామో దాన్ని తిరిగి తగ్గించాలంటే తగ్గించే రెగ్యులేషన్స్ అన్ని కూడా ఆర్బీఐ చేతిలో ఉన్నాయి. ఇవాళ కావాల్సింది ఏంటి? ఆర్థిక భద్రత కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. మీరు ఏ విధంగా ఉద్యోగ కల్పన చేస్తారు, లేకపోతే ఉన్న ఉద్యోగాలు ఏ విధంగా కాపాడుతారు? కాపాడాలనుకుంటే గనక ఇందాక జేపీ గారు అన్నట్టు వివిధ దేశాలు అడాప్ట్ చేస్తున్నట్టు కూడా నేను చూశాను. ప్రతిదీ కంపేర్ చేస్తాను. వన్ గుడ్ థింగ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అంతే, నాకు తెలంగాణ వరకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడ్వైస్ తీసుకునే దిశగా కూడా లేరు. బట్ కేంద్ర ప్రభుత్వంలో నేను నీతి ఆయోగ్ తోటి కానీ ఇటు మా లీడర్ చంద్రబాబు నాయుడు గారి తరఫున పిఎం ఆఫీస్ తోటి కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. దేర్ ఆర్ నో సెకండ్ థాట్స్, దే ఆర్ వెల్కమింగ్ ఎవ్రీ సింగిల్ సజెషన్. ఏది కరెక్టో అది తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. నేను అది క్వశ్చన్ చేయట్లా. నేను రిక్వెస్ట్ చేసింది కూడా నీతి ఆయోగ్ పెట్టిన ప్రపోజల్ కూడా 2-3 యూనిక్ ప్రపోజల్స్ పెట్టాను. మలేషియా ఏం చేసిందంటే ఎంఎస్ఎంఈ సెక్టార్లోనూ అన్నిటిలోనూ ఎవరికైతే అప్పులు కావాలో దానికి ప్రభుత్వం గ్యారంటీ ప్రొవైడ్ చేసింది. ఇవాళ మనం ఏమంటున్నాం, నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు, ప్రధానమంత్రి గారు కూడా, ఉద్యోగాలు తీసేయద్దు, మీరు జనాలకి అది నిరుద్యోగులు పెరుగుతారు కాబట్టి మీరు ఉద్యోగుల్ని కాపాడండి, జీతాలు ఇవ్వండి అని చెప్పారు. కానీ జేపీ గారు ఇందాక ఒక మాట చెప్పారు కాదు, ఉత్పాదకత ఆగిపోయి కంపెనీకి ఇన్కమ్ తగ్గిపోయి రాబడి లేనప్పుడు ఎంతకాలం ఉద్యోగాలు జీతాలు ఇస్తారు? ఆ పాయింట్ కూడా యూకే లాంటి దేశం కూడా ఏం చేసింది, ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పే చేయాలో, చిన్న చిన్న పర్సనల్ లోన్స్ కానీ ఏవైతే పే చేయాలో ఒక 4 weeks యూకే ప్రభుత్వం తనే కట్టింది. ఇవాళ మన దగ్గర ఏం చేసాము, 3 నెలలు మొరటోరియం అన్నాం. 3 నెలల్లో ఉద్యోగం లేదు, జీతాలు లేవు, ఏమీ లేకుండా 3 నెలల తర్వాత ఎక్కడి నుంచి కడతారండి ఉద్యోగం? ఎవరు పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలా ఇన్స్టాల్మెంట్ కట్టగలరా? ఆ వడ్డీ కట్టగలరా? లేదు కదా. నేను అనేది ఇవాళ హెలికాప్టర్ మనీ అనే కాన్సెప్ట్ కూడా ఇవాళ అప్లై చేయాలి ఇన్ ఏ లిమిటెడ్ వే. ప్రభుత్వం చేతిలో అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్స్ తీసుకునే పవర్ ఉంది. అండ్ రెండోది, ఏదైతే మన దగ్గర ఇండియాలో మైగ్రెంట్ లేబర్ గురించి మాట్లాడదాం. కుటుంబరావు గారు, మీరు అన్న పాయింట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి డెసిషన్ తీసుకునే పవర్ సత్తా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. జీవీఎల్ గారు, కుటుంబరావు గారు జస్ట్ సెకండ్, కుటుంబరావు గారు 1 second. జీవీఎల్ గారు, ఏదైనా తలుచుకుంటే ఒక పెద్ద కార్యక్రమం చేయగల సత్తా ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. సో అవసరమైన మార్పులు ఇప్పుడు చేసుకోలేమా ఎకానమీని అడ్రస్ చేసే ప్రయాణంలో భాగంలో? దేశ రక్షణకి, దేశ భద్రతకి, భవిష్యత్తుకి ఏది అవసరమైనా తప్పనిసరిగా మా ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి? ఏదో హెలికాప్టర్లో నుంచి డబ్బు వేస్తే అందరి చేతుల్లో ఎలా పడుతుందో అలాగా వేయటం, ఒక రకంగా ధనాన్ని పంచిపెట్టడం. సంక్షేమ పథకాలు పొందుతున్న వారందరికీ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ అనుకున్నాం ఒక రకంగా. దాని నుంచి
అదే అది అలాగే అనుకోండి. దాని నుంచి ఇన్కమ్ డబ్బులు పడేయటం కాదు కదండి. సింపుల్ ఒక మాట అంటాను, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎందుకు ఇంత ఉండాలి చెప్పండి. ప్రపంచ వ్యాప్తంగా $20 వచ్చినప్పుడు కుటుంబరావు గారు ఒక నిమిషం, జీవీఎల్ గారు ఫినిష్ చేశాక మీరు మాట్లాడారు. ధైర్యం చేసేసి ఇమీడియట్ గా ప్రజల చేతుల్లో డబ్బులు తీసేసినప్పుడు ఒక్కసారి పెట్రోల్ ఉత్పత్తి ధరలు తగ్గినాయి అని అంటే కనుక వినియోగత పెరుగుతుంది. ఒక్కసారి మనీ సర్క్యులేషన్ కన్సల్ట్ చేయండి. కుటుంబరావు గారు వారు విన్నారు, మీరు వారు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు. ఎస్ జీవీఎల్ గారు, గో హెడ్. ఆ పేరు ఎలా వచ్చింది, హెలికాప్టర్ మనీ పేరు ఎలా వచ్చింది? అలాగే వచ్చింది. అంటే ధనాన్ని అధికంగా ముద్రించి ప్రజల్లో పంచి పెడితే అది డిబిటీ మాధ్యమం ద్వారా చేస్తే అసలు ఎక్కడ లీకేజ్ లేకుండా జరుగుతుంది. దాని ద్వారా వారికి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి డిమాండ్ జనరేట్ అవుతుంది. ఆ డిమాండ్ నుంచి మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ కి ఇండస్ట్రీకి దాని నుంచి కొంత ఊరట కలుగుతుంది. అది ఒక పద్ధతి. బట్ దానివల్ల ఇన్ఫ్లేషన్ చుక్కలు చూపించే అవకాశం ఉన్నది. ఈవెన్చువల్ గా ఇన్ఫ్లేషన్ యొక్క భారం పడేది సామాన్యుడి పైన, పేదవాడి పైన. సో కాబట్టి దీనికి ఉండే ఇదేవి అంత సులభంగా ఈజీగా మీరు చేసేట్టుంటే అన్ని ప్రభుత్వాలు చేసేవి, ఇక్కడ కూడా అది కన్సిడర్ చేసేవాళ్ళం. ఏది సరైనటువంటి మార్గం ఇది చేయరు, అది చేస్తారని చెప్పటం లేదు. ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్ని ఏ రకంగా మనం అధిగమించాలి, ప్రధానమైనటువంటి ప్రభుత్వ లక్ష్యం ఏదంటే ప్రజలకి కనీస భద్రత ఉండాలి. వారి జాబ్స్ పోకుండా తప్పనిసరిగా జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా వారి జాబ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి సెక్టర్స్ లో ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎంఎస్ఎంఈస్ లో ఏదన్నా పేరోల్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నదా? ఆయన చెప్పారు కొన్ని దేశాల్లో మొత్తం శాలరీస్ ఇచ్చేస్తున్నారని. అది కాకపోతే ఇంకెటువంటి మనం ఇండివిజువల్ ఫోకస్ లో ఉండే అవకాశం ఉన్నది. నో లోన్స్ కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అవన్నీ ఉన్నాయి. సో వాటిని అలాగే ఎంఎస్ఎంఈలు ఎన్పిఎస్ అవ్వకుండా వారికి ఈ నెలాఖరు ఈ సంవత్సరం ఆఖరి వరకు వారికి ఊరట కలిగించడం చేయగలిగిన ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంకొక ప్యాకేజ్ అనౌన్స్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. మరి దాని రూపురేఖలు ఎలా ఉంటాయన్నది ఎప్పటిలాగా ఉండొచ్చు. అంటే లాక్డౌన్ ప్రభుత్వం 10 రోజులు లాక్డౌన్ ఉంది, ఈ లోపే ఉండొచ్చు అంటారా మీ అంచనా ప్రకారం? ఉండొచ్చు ఈ లోపలే ఉండే అవకాశం ఉంది. ఎంత ఉండొచ్చు అంటే చాలా మంది 8 నుంచి 10 లక్షల కోట్లు ఉండాలి అనేది కుటుంబరావు గారు లాంటి ఆర్థిక నిపుణులు చాలా మంది చెప్తున్నారు. నేనేం స్పెక్యులేషన్స్ చేయనండి, నేను చెప్పా కదా, నేను స్పెక్యులేషన్ చేయను. ఇండస్ట్రీ స్పెసిఫిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టూరిజం ఇండస్ట్రీ వారు మాకు 5 లక్షల కోట్లు కావాలంటున్నారు, ఇంకోళ్ళు 10 లక్షలు, మొత్తం ఇండస్ట్రీ మొత్తం కలిపి 15-20 లక్షల కోట్లు. నాకు తెలిసి ఏ ఇండస్ట్రీకి డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చే అవకాశం తక్కువ. వారి జాబ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, వారి బిజినెసెస్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇచ్చే అవకాశమే ఎక్కువ. డైరెక్ట్ గా కంపెనీలకు డబ్బిచ్చే అవకాశం చాలా 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 తక్కువ. జీవీఎల్ గారు, ఇప్పుడు దేశంలో పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇంకొంచెం ఉదాసీనంగా ఉండాల్సిన అవసరం ఉందనిపిస్తుందా లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అందరికీ నాకు తెలిసి దేశంలో సామాన్యుడికి, ప్రజలకి, పేదలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి నష్టమే కదా. ఈ లాక్డౌన్ వలన లాభించిన వారు ఎవరూ లేరు, దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. అందరికీ దీనివల్ల నష్టమే. కానీ అన్ని బిజినెసెస్ ని అందరి నష్టాన్ని పూడ్చే పని కేంద్రం చేయలేదు. ఎందుకంటే బిజినెస్ లాస్ వస్తే దానివల్ల ప్రభుత్వ వనరులు కూడా దెబ్బతగినట్టే కదా. మీకు ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ లేవు, జిఎస్టీ కలెక్షన్స్ లేవు. ఎందుకంటే ఎక్కడ ఏ ఎసెన్షియల్ కమోడిటీస్ తప్పితే వేరే యాక్టివిటీ లేదు. అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీస్ ఇన్కమే లేకపోతే ట్యాక్స్ ఎక్కడ కడతాయి? సో కంపెనీ పర్సనల్ ఇన్కమ్ తగ్గినప్పుడు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ తగ్గిపోతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూస్ అన్ని కూడా మరి తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో మరి నిధుల్ని సేకరించి వాటిని మరి కుటుంబరావు గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఏవైతే ఉన్నాయో కుటుంబరావు గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు. కుటుంబరావు గారు, అందరి నష్టాలని పూడ్చే పరిస్థితి కేంద్రం దగ్గర ఉండదు కదా. చైనా ఏం చేసిందంటే సేమ్ వుహాన్ ఏరియాలో అక్కడే వన్ ఆఫ్ ది లార్జ్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి 1 year బ్యాక్ ట్యాక్స్లు ఎంత కట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎంత కట్టారు అనేది చూసి ఈ 4 months కి ఏదైతే గనక ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో కంప్యూట్ చేసి అంతవరకు ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అంటే
ఇప్పుడు కట్టక్కర్లేదు, మీరు వచ్చే సంవత్సరం కట్టండి, 21-22లో కట్టండి అని చెప్పేసి పోస్ట్పోన్మెంట్ ఇచ్చారు రాయితీ. నిజంగా ఒక వినూతనంగా ఆలోచించినట్టు. ఇవాళ అక్కడ పారిశ్రామికవేత్తలకి లాక్డౌన్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత వుహాన్లో ఈ సంవత్సరం నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు, వచ్చే సంవత్సరం కట్టొచ్చు 21-22లో అన్నట్టు కూడా రాయితీ గెలిపించారు. ఇప్పటికే ఆదాయాలు లేక కేంద్రం అందరినీ ఆదుకునే పరిస్థితి లేదు అని జీవీఎల్ గారు చెప్తుంటే మీరు గ్లోబల్ గుడ్ ప్రాక్టీసెస్ గ్లోబల్లీ ఏమున్నాయో అవి తీసుకుని ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ తగ్గుతాయని మనకు తెలుసు, కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ తగ్గుతాయని తెలుసు, జిఎస్టీ కలెక్షన్ తగ్గుతుందని తెలుసు. ఇవన్నీ తగ్గుతాయని తెలిసి ఎకానమీ కాంట్రాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందని కూడా తెలిసి మనం డిలే చేయటం కరెక్ట్ కాదు. ఏదైనా వినూతనంగా కొత్తగా పథకం ఏదైనా తీసుకురావాలంటే నేను ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఇవాళ కానీ రేపు కానీ వస్తుంది సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఆర్థిక శాఖ నుంచి అని అనుకుంటున్నా. మేబీ మరి రేపు వస్తుందో తెలియదు. ఎందుకంటే నిన్నటి నుంచి ఇటు ఊహాగానాలు సోషల్ మీడియాలో కానీ బిజినెస్ ఛానల్స్ లో కానీ ఏంటంటే పిఎంఓ ఆఫీసు ఆర్థిక మంత్రి గారు మాట్లాడారు, శుక్రవారం సాయంత్రం వస్తుందని చెప్పారు. వాళ్ళు శుక్రవారం సాయంత్రం ఉంటుంది. బెటర్ క్విక్లీ ఇస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే లాక్డౌన్ తీసే డేట్ May 3 ఎక్కువ దూరం లేదు, ఇంకో వారం రోజులే. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా, డిఫరెంట్ ఫేజ్డ్ మేనర్ గా చేస్తారా అనేది మనకి ఇంకా తేలలేదు. కాబట్టి ముందే ఆలోచించి కాస్త ప్రిపేర్డ్నెస్ ఉండాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. జీవీఎల్ గారు, జేపీ గారు మాట్లాడాక మీ దగ్గరికి వస్తా. జేపీ గారు ఏకీభవిస్తారా జీవీఎల్ గారు చెప్పిన దాంట్లో? అంటే కేంద్రం ఇప్పుడు అందరినీ ఆదుకోవడానికి ఎట్లా కుదురుతుంది? అంగీకరిస్తున్నాను. ఎందుకంటే మనకి ఎంత ఆరాటం ఉన్నా కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టే శక్తి మన దేశంలో ప్రభుత్వాలకి లేదు. ఇంకా విధానంగా ఖర్చు పెట్టాలి, ఎవరు వద్దన్నారు, వీరునంత ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవస్థ బతికించాలన్న కోరిక ఉంటుంది, రాజకీయంగానూ 10 మంది మన్నను పొందాలన్న కోరిక ఉంటుంది. కానీ ఒక పరిమితి మించి ఖర్చు పెట్టే శక్తి మన దేశంలో ప్రభుత్వాలకు ప్రస్తుతం లేదు, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరెంత ఖర్చు పెట్టినా కూడా మీరు పెట్టే ఖర్చు కంటే మీరు చేసే నిర్ణయాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. 4 రంగాలు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సప్లై చైన్స్. ఉదాహరణకి ఈవేళ నేను నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లో ఈవేళ టొమాటోలు 10 రూపాయల కేజీ కొన్నామండి. అంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో మా కాలనీలో 10 రూపాయల టొమాటో నాకు వచ్చిందని చెప్పంటే రైతుకి 2 రూపాయల కంటే ఎక్కువ రావట్లా. సప్లై చైన్స్ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. కాబట్టి ఈ లాక్డౌన్ ని కొన్ని ఆంక్షలతో కొన్ని రంగాల్లో పూర్తిగా సడలించకపోయినట్లయితే మీరు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టినా ఉపయోగం లేదు. సడలిస్తాం. జేపీ గారు అక్కడ ఇంకో పాయింట్ ఉంది. నేను ఇందాక బ్రేక్ టీజర్ చెప్పినట్టు జేపీ గారు చనిపోతే ఇటలీలో, స్పెయిన్ లో అక్కడ భవన నిర్మాణ రంగాన్ని పునఃప్రారంభించుకున్నారు వాళ్ళు ఆంక్షలతో, కొన్ని జాగ్రత్తలతో. 5 కోట్ల మంది ఆ రంగంలో పనిచేస్తున్నారు గ్రామాల నుంచి. కరెక్టే జేపీ గారు. ఒకవేళ మీరు అన్నట్టు ఈ డిమాండ్ స్లంప్ నుంచి బయటపడడానికి కొంత గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్టర్ పెద్ద ఎత్తున చేయండి, అదే అంటున్నా, ప్రారంభానికి మార్గాన్ని ఏర్పరచండి. అంతేగాని ఇప్పుడు కూడా టీవీలో మీ ఛానల్లో కూడా స్కోర్స్ చూస్తే కఠినంగా చేస్తాం, దండిస్తాం, అంతు తేలుస్తాం, పొడి చేస్తాం ఈ భాష తప్ప మిమ్మల్ని కాపాడుతూ ఆర్థిక కార్యక్రమాలు నడిపిస్తామన్న భాష రావట్లేదు. అసలు పరిపాలన యంత్రాంగానికి పేరుకి పత్రం వేస్తే తలంతా గొరిగినట్టుగా ఇదో చాలా సరదాగా ఉంది. జనాన్ని కొట్టడము, తిట్టడము, బయటకు వస్తే చంపేయడం, దాన్ని నిరస్త్రంగా ప్రశ్నించడం, అది కాదు పద్ధతి. జాగ్రత్తలు పాటించండి అయ్యా, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోండి అన్న సంకేతం మన నుంచి రావాలి. అలాగే 4వ రంగం రిటైల్ ట్రేడ్. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ట్రేడ్. కనీసం ఈ 4 రంగాలు. ఇప్పుడు ఇందాక జీవీఎల్ అన్నట్టుగా ఇప్పుడు టూరిజంకి డబ్బులు ఇచ్చినా నా దృష్టిలో ప్రయోజనం లేదు. ఎందుకంటే కొన్ని రంగాలు బహుశా దీర్ఘకాలం ఇబ్బందులు పడతాయి. టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ కొంతకాలం దాకా కోలుకోవడం ప్రపంచమంతా చాలా కష్టం, బాగా నష్టపోయేది ఆ రంగాలు. అట్లాగే మరి సినిమాలు, వినోదం. వినోదం మీరు ఇంట్లో సినిమాలు చూసుకోవడం ఉంటుంది, కానీ బహుశా బయటికి సినిమాలు 1 సంవత్సరం దాకా ప్రపంచంలో పెద్ద ఉండకపోవచ్చు. కొన్ని రంగాల్లో మీరు ఏం చేసిన ఉపయోగం లేదు. కాబట్టి వాటి మీద కాకుండా ఈ 4 రంగాలు నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే నిపుణులు కూర్చొని ఇంకా మంచి రంగాలు వస్తాయి. వీటిలో అవకాశం ఉన్నా కూడా, ఉదాహరణకి నేను మీరు రాజీవ్ బజాజ్ది ఈవేళ చూశాను, ఆయన నిన్న అనుకుంటాను చూశాను, ఆయన హిందుస్థాన్ టైమ్స్ మన ఇండియా టుడేకి రాజీవ్ సర్దేశాయికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అరే ఉత్పత్తి చేస్తామని అన్ని ఆంక్షల్ని పాటిస్తూ అని చెప్పంటే భలే భయంకరమైనటువంటి నిబంధనలు విధించి పొరపాటున ఉద్యోగం ఇస్తే, పొరపాటున ఉపాధి కల్పిస్తే, పొరపాటున ఫ్యాక్టరీ నడిస్తే యజమాని జైల్లో పెడతామన్న సంకేతం ఇస్తే ఎవడండి చేసేది దేశంలో? మన పాపత్వంలాగా పేనుకు పత్రం ఇస్తే తలంతా కలిగితే ఎట్లాగా? మనం కాపాడాలి కానీ మిగతావన్నీ మూసేసి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం అంటే కూడా నటనే. అది కూడా చెప్తున్నాను.
మీరు 500 మంది చనిపోయారు దీంట్లో అంటున్నారు. మిగతా ఋషి గారు ఎవరు చెప్తున్నాను, జేపీ గారు ఈ దేశంలో కనీసం 10,000 మంది అనారోగ్య కారణంగా సరైన సమయంలో చికిత్స అందక లాక్డౌన్ కారణంగా చనిపోయిన వాళ్ళు ప్రమాదవశాత్తు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనం ఏదో అనుకుంటున్నాం. ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇది పద్ధతి కాదు. కరోనా ఒక్కటే కాదు, భారతదేశంలో రోజుకి 2,000 మంది ఈ దేశంలో చనిపోతున్నారు. రోజుకి 2,000. ఒక్క నిమిషం జేపీ గారు, జీవీఎల్ గారు చనిపోతున్నారు. రోజుకి దాదాపు 50,000 మందికి మలేరియా వస్తుంది ఈ దేశంలో. డెంగీ ఫీవర్ నిన్న మొన్న కూడా ఫ్యాక్టరీ జనరల్ డెంగీ ఫీవర్ వచ్చింది. తలప్రాణం తక్కువ వచ్చింది, దానికి చికిత్స అందాలని చెప్పండి. మనం ఆరోగ్య రంగంలో మిగతా ఆర్థిక రంగం వదిలేసినా కూడా, ఆరోగ్యం చూసినా కూడా గుడ్డెద్దు చెవులో పట్టేట్టు పెడుతున్నాం. మంచి ఉద్దేశమైనా కూడా శాస్త్రీయంగా వెళ్ళటం. ఆర్థిక వ్యవస్థను కాపాడటము, ప్రజల ప్రాణాలను కాపాడటం రెండు సాధ్యము. దీంతో పాటు ఒక మాట చెప్తాం, అవకాశాలు కూడా కొంచెం ఉన్నాయి. కనీసం దీని తర్వాత పెద్ద ఖర్చు నేను వెళ్ళాలి. జేపీ గారు ఒక్క నిమిషం, జీవీఎల్ గారికి ఒకసారి మాట్లాడించేసాక మీ దగ్గరికి వస్తా. జీవీఎల్ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్టర్స్ అన్ని కొంత సడలింపులు ఇచ్చారు సార్. జేపీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్రపంచం మొత్తాన్ని సెపరేట్ చేసి జేపీ గారు ఒక్క నిమిషం. ఎయిడ్స్ మందులు ప్రపంచం మొత్తం మన వల్ల, ఐ థింక్ నా వాయిస్ జేపీ గారికి వెళ్ళలేదు అనుకుంటా. జేపీ గారు 1 minute. అలాగే మన హాస్పిటల్లో చాలా తక్కువ ఖరీదుకి మంచి ప్రమాణం చికిత్స అవుతుంది ఈ దేశంలో. కాబట్టి ఆరోగ్య జేపీ గారు ప్లీజ్ 1 second. జీవీఎల్ గారు ఫైన్ గా ఏం చెప్తారంటే, ఇన్ఫెక్షన్ రేట్ పెరగకుండా చూసుకుంటూ కొన్ని సెక్టర్స్ సడలింపులు ఇచ్చి ఉత్పాదకత పెంచి, సో దట్ ఈ డిమాండ్ స్లంప్ తగ్గించే అవకాశం ఉందా, మనం చేయగలుగుతామా? ప్రపంచం అంతా కోరుకుంటుంది. ఋషి గారు చేయగలిగినవన్నీ ప్రభుత్వం ప్రతిరోజు నిబంధనలని సడలిస్తూ చేయగలిగినవన్నీ మనం చేస్తున్నాం. అదేదో సరదా కోసం లాక్డౌన్ చేస్తున్నామని అనుకోవట్లేదు ఎవరు. దేశవ్యాప్తంగా నిన్న ఒక సర్వే నిర్వహిస్తే 94% మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. సో కాబట్టి ఎవరో కావాలని చేస్తున్నారు, ఆలోచన సరళ లేకుండా చేస్తున్నారు అనుకోట్లా. 94% మంది మోదీ గారిని సపోర్ట్ చేస్తున్నారు. అది నాకు తెలిసి దేశ చరిత్రలోనే అసలు రికార్డ్, అంత స్థాయి సమర్థన రావటం. ఇక పోలీసు వారు బెదిరిస్తున్నారు కొన్ని చోట్ల అంటే, మరి వినకపోతే ప్రజల ప్రాణాలు కాపాడటానికి కూడా వారికి కూడా వేరే మార్గం లేకలా చేస్తున్నారు తప్పితే ఏదో సరదాగా ఎవరు చేస్తున్నారని అనుకోట్లా. వారి ప్రాణాలను సైతం లెక్కబెట్టి పోలీసులు కానివ్వండి, హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ పనిచేస్తున్నారు. సో కాబట్టి మనం ఆ రకమైనటువంటి వాదన చేయటం సరికాదు. ఇక కంపెనీస్ విషయానికి వస్తే, మనం సరైనటువంటి ఎన్విరాన్మెంట్ లేదు, జేపీ అన్నారు, ఎన్విరాన్మెంట్ లేదు, వారికి సరైన ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో మీకు తెలిసిన యూపీఏ ప్రభుత్వంలో ఏ రకంగా కంపెనీల ద్వారా లూటీ చేసింది ఈ దేశ ప్రజలు చూశారు. లక్షల కోట్లని రుణాలనిచ్చి, బ్యాంకు రుణాలనిచ్చి, ఏ రకంగా మరి క్రోనీ క్యాపిటలిజం అనే పేరుతో లైసెన్సుల్ని, 2G లైసెన్సుల్ని, కోల్ లైసెన్సెస్ ని ఏ రకంగా అమ్ముకొని తెగరినారో ప్రజలు చూశారు. సో కాబట్టి కార్పొరేట్ సెక్టర్ కూడా కొంత వారికి ఇచ్చేటప్పుడు కూడా మనం చూడాలి. ఈ 1000 కోట్లు జనం రుణాలు ఎగ్గొట్టి తిరుగుతున్నారు. ఇదంతా మనం చూసిందే కానీ ఈ దేశంలో మీరు అమెరికాలో అనుకున్నటువంటి వ్యవస్థ ఇక్కడ లేదు. ఆ వ్యవస్థ నిర్మాణం చేయటానికి అటువంటి కంపెనీలను కూడా మరి లైన్లో పెట్టడానికి కొన్ని నిబంధనలు తీసుకురావచ్చు వచ్చింది. దానివల్ల మీరు కష్టమైంది కంపెనీలకి, వాళ్ళని ఏదో దొంగలుగా చూస్తున్నామని కాదు. 1000 కోట్ల రుణాలు ఎగ్గొడితే, మనీని డైవర్ట్ చేస్తే, మరి ఫ్రాడ్ చేస్తే, మరి వారిని సస్పిషన్ గా చూడక వారిని మరి మెడలో దండేసి తీసుకొస్తారండి. సో కాబట్టి వాళ్ళు కడతా ఉంటున్నారుగా. ఇప్పుడు విజయమాల్య లాంటి వాళ్ళు, బాబు నేను మొత్తం డబ్బులు కట్టేస్తాను, తీసుకోండి బ్యాంకులకు నేను డబ్బులు ఇచ్చేస్తాను, 9,000 కోట్లు 10,000 కోట్లు అని అడుగుతున్నారుగా విజయమాల్య లాంటి వాళ్ళు. ఇప్పుడు ఏ కబుర్లు చెప్పటం కాదు, కట్టేసి మాట్లాడమనండి. ప్రతి వారు కబుర్లు చెప్పి ఏదో ట్వీట్ చేసేసి మేమంతా కట్టడానికి సిద్ధం, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి అబద్ధాలు తప్పితే చూశాం కదా ఏ రకంగా 1000 కోట్లు, లక్షల కోట్లు 5 కాంగ్రెస్. జేపీ గారు ప్రభుత్వంలో అవినీతి పరులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వాన్ని మూసేద్దామా? ప్రైవేట్ రంగంలో కొందరు దొంగలు ఉన్నారు, దొంగల మీద చర్య తీసుకుందాం. అంతేగాని ఇది విజయమాల్య చర్చ కాదు. టాటా సంగతి ఆలోచించండి, బజాజ్ కంపెనీ సంగతి ఆలోచించండి, ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఆలోచించండి, ఉపాధి పెడుతున్న కంపెనీలు ఆలోచించండి, మంచి ప్రమాణాలతో ప్రపంచ ప్రమాణాలతో పనిచేస్తున్న వాళ్ళ సంగతి ఆలోచించండి. కానీ కార్పొరేట్ రంగం అనగానే దుర్మార్గం అంటే ప్రభుత్వం అంతా దుర్మార్గం అంటూ ఊరుకుంటారా? 2G స్పెక్ట్రమ్ మీద పోరాడింది నేను, సుప్రీంకోర్టుకి లైసెన్స్ క్యాన్సిల్ చేసింది నేను, నాకు చెప్పక్కర్లే పాఠాలు. కానీ
2G స్పెక్ట్రమ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి జీవీఎల్ గారు ఉన్నారా? చేస్తుంది కాబట్టి భారతదేశంలో ప్రభుత్వాన్ని మూసామని అన్నానా? కాదే. ప్రభుత్వంలో సామర్థ్యాన్ని పెంచాలి, అలాగే ప్రైవేట్ రంగంలో ఉపాధి పెంచాలి. కానీ ప్రైవేట్ రంగంలో కొంత తప్పు చేశారు కాబట్టి ప్రైవేట్ రంగాన్ని అప్రమత్తం చూద్దాము, వాళ్ళని దాద్దాము. గవర్నమెంట్ లో లంచం తిన్నారు కాబట్టి గవర్నమెంట్ ని మూసేద్దాము, నక్సలెట్లో మనం ఏమన్నా. ఈ అరాచకం మాటలు తప్ప ఆలోచనతో ఉన్న మాటలు కాదు. మీరు విజయ మల్లయ్య మాట ఎందుకు వస్తుంది దీనిలో అసలు? మరి కంపెనీలు బతికించండి అయ్యా, ఉపాధి కల్పించేవాడిని. ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని ఇవ్వండి. కంపెనీ నడిపిస్తే మిమ్మల్ని జైల్లో పెడతామన్న పరిస్థితి తీసుకొస్తే ఎట్లా అని చెప్పి అంటున్నారు. ఒకసారి అడగండి కార్పొరేట్ వాళ్ళు, కంపెనీల వాళ్ళు అడగండి ఎంత హింసిస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా పేరుతో అంత హింసిస్తున్నారు అడగండి మీరు. పరిశ్రమల్లో నడిపి ఉపాధిని కల్పించి జాగ్రత్తలు తీసుకుందాం అని చెప్పంటే ఒక్కడికి వ్యాధి వస్తే మీ అందరినీ జైల్లో పెడతామని చెప్పిన సంకేతాన్ని మీరు ఇచ్చారని చెప్పంటే చెప్పాను. కుటుంబరావు గారు, ఋషి గారు మాట్లాడండి. జయప్రకాష్ గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇవాళ ఒక ఇండస్ట్రీ ఛాంబర్ది నేను వెబినార్ లో కూడా ఉన్నాను. ఆ వెబినార్ లో ఉన్నప్పుడు అనమాట గవర్నమెంట్ హెరాస్మెంట్ చాలా ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఉంది, ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంది, దాన్ని క్లారిఫై చేయాలి అని చెప్తున్నారు. పోస్ట్ లాక్డౌన్ అనమాట ఏదైతే కనుక గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు, అయితే సెంటర్ కొన్ని క్లారిటీస్ ఇచ్చింది, ప్యూనిటివ్ యాక్షన్ ఉండదు అని చెప్పేసి. బట్ అది మోర్ కాన్ఫిడెన్స్ క్రియేటింగ్ గా ఉండాలి. లేకపోతే కనుక పోస్ట్ లాక్డౌన్ అనమాట ఏదైతే గనక ఇండస్ట్రీస్ కి అనమాట ఫ్రీడమ్ ఏదైతే ఇస్తారో అది సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, హెరాస్మెంట్ కూడా కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి జాబ్ సేఫ్టీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే మన దేశంలో వన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఎకానమీలో ఏమైందంటే మనం ఇండస్ట్రియల్ సెక్టర్ ని స్కిప్ చేసుకుని డైరెక్ట్ గా సర్వీస్ సెక్టర్ కి వెళ్ళిపోయాం. మన గ్రోత్ వచ్చేటప్పుడు ఇవాళ దాదాపు 60% ఈస్ ఓన్లీ సర్వీస్ సెక్టర్. అండ్ సర్వీస్ సెక్టర్ లో దాదాపు 31% లేబర్ ఫోర్స్ ఉంది. వేరస్ కేవలం 15% జీడిపి కంట్రిబ్యూట్ చేసే అగ్రికల్చర్ లో 44% లేబర్ ఫోర్స్ ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేసి అటు వ్యవసాయ రంగానికి ఏ విధంగా ఊతమిస్తారు, ఇటు సర్వీస్ సెక్టర్ కి ఏ విధంగా ఊతమిస్తారు. ఇవాళ సర్వీస్ సెక్టర్ అంటే ఎవ్రీథింగ్ కదా, మీకు సినిమా హాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి హోటల్ దగ్గర నుంచి టూరిజం దగ్గర నుంచి ప్రతిదీ కూడా సర్వీస్ సెక్టరే కదా. కాబట్టి ఇక్కడ దెబ్బతింటే ఎప్పుడు కోలుకోగలరు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ జాబ్ ప్రొటెక్షన్, ఇప్పుడు బ్యూటిఫుల్ స్కీమ్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా డీబీటీ చేయాలో ఉంది. డిఫరెంట్ స్టేట్స్ గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అన్ని తీసుకుని ఒక డీబీటీ సిస్టము మనది డొమెస్టిక్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎకానమీ అండి, అది కూడా గుర్తుంచుకోవాలి. 60% ఆఫ్ ది జీడిపి ఇస్ బై హౌస్ హోల్డ్ కన్సంప్షన్ అండ్ 11% ఈజ్ గవర్నమెంట్ కన్సంప్షన్. అంటే ఈ రెండు కలిపే దాదాపు మీకు 71% కన్సంప్షన్ ప్రభుత్వాన్ని ఇటు సామాన్యులది. దీని వరకు కాపాడగలిగితే మీరు ఎకానమీని సేవ్ చేయొచ్చు. ఎకానమీని సేవ్ చేయటం పెద్ద కష్టం కాదు. దానికి ఒక్కటి నేను జేపీ గారితో ఏకీభవించింది, మనకి తగినంత వనరులు లేవు, డబ్బులు లేవు అనుకోవటం అది మన మైండ్ సెట్ అండి. ఇవాళ డెట్ వర్సెస్ చూస్తే కనుక జపాన్ యుఎస్ మనకంటే తక్కువ ఉందా, యూకే మనకంటే తక్కువ ఉందా? ఊరికినే మనం పరిమితిని లిమిట్ చేసుకుని 60% రీచ్ అయ్యాను, 70% రీచ్ అయ్యాము. ఇవాళ స్టేట్స్ ప్రెషర్ ఉందని చెప్పేసి ఆర్థిక సంఘాలు స్టేట్స్ ప్రెషర్ ఎట్లా తట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఇది ఒక యూనిక్ సిచ్యువేషన్. ఒక సెంచరీలో చూడండి, ఒక జనరేషన్ చూడండి. కాబట్టి ఆ విధంగా ఆలోచించండి. ఈ జనరేషన్ ఎప్పుడు ఇలాంటి విపత్తు చూడలేదు. ఆర్థిక విపత్తుని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. దిస్ ఈస్ నాట్ 2008 or 2009. దిస్ ఈస్ వన్స్ ఇన్ ఏ సెంచరీ వచ్చేది. దీని తర్వాత వచ్చే బిహేవియరల్ ఫాలోఅవుట్ ఇమాజిన్ చేయట్లా. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉందండి, మొన్నటి వరకు చేపల మార్కెట్ లాగా ఉండేది. మీరు మార్నింగ్ సోమవారం నాడు వెళ్ళారంటే మీరు చెక్ ఇన్ అవటానికి మీకు 1.5-2 గంటలు పట్టేది. రేపు నేను చెప్తున్నాను 10 నిమిషాలు కూడా పట్టదు మీకు. లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల వరకు కూడా మీకు 1/2 గంట 20 నిమిషాల కంటే కూడా చెక్ ఇన్ పట్టదు. ట్రావెల్ తగ్గిపోతుంది, కార్ సేల్స్ తగ్గిపోతుంది, ప్రయారిటీస్ ఆఫ్ పర్చేసెస్ మారిపోతాయి, డొమెస్టిక్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ మారిపోతాయి. ఇవన్నీ ఇప్పుడే ఆలోచించాలండి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆలోచించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటా అన్ఎంప్లాయ్మెంట్ అనూహ్యంగా పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ యూనిక్ సిచ్యువేషన్ వస్తుంది. సిటీలో లేబర్ షార్టేజ్ ఉండొచ్చు, రూరల్ లో అన్ఎంప్లాయ్మెంట్ పెరగచ్చు. ఎందుకంటే మైగ్రెంట్ లేబర్ అంతా రూరల్ సైడ్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఊళ్ళకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారనే ఉందండి, రాకపోవచ్చు కదా. చాలా మంది వచ్చినా 50% వస్తారు.
కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకుని అడ్వాన్స్ గా స్టెప్స్ తీసుకోవాలి కానీ సిచ్యువేషన్ డైనమిక్ గా డెవలప్ అయినప్పుడు తీసుకుంటాను ఏదో ఈ ప్రభుత్వం తప్ప. ఇప్పుడు నిన్న మంచి డెసిషన్ తీసుకున్నారండి, ఐబీసీ యాక్ట్ లో నిరర్ధక ఆస్తుంది ఇన్సాల్వెన్సీని 6 months పెంచారు, ఆర్డినెన్స్ క్విక్ గా తీసుకున్నారు, మంచిది. ఎందుకంటే ఈ 3 నెలలు 4 నెలలు విపరీతంగా బ్యాంక్రప్సీలు వస్తాయి. కాబట్టి ఐపీసీ యాక్ట్ అమెండ్మెంట్ చేయకపోతే ప్రతి కేసు ఎన్సీఎల్టీకి వెళ్ళటం ఇట్లా. కాబట్టి ఇట్లా అడ్వాన్స్ గా ఆలోచించమంటున్నాను. ఆలోచించి స్టెప్స్ తీసుకుని ఎకానమీని సేవ్ చేయాలి, ఇండస్ట్రీస్ సేవ్ చేయాలి, చేస్తే ఎంప్లాయ్మెంట్ సేవ్ అవుతుంది. ఆ విధంగా బతుకు తెరువు కాపాడగలుగుతాం. అదర్వైజ్ కంటిన్యూస్ గా ఎంతకాలం ప్రభుత్వం అయినా డబ్బులు ఇస్తుందండి? కేంద్ర ప్రభుత్వం 6 నెలల వరకు డబ్బులు ఇవ్వమని మనం అంటాం తేలిక. 6 నెలల వరకు కంటిన్యూస్ గా ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలన్నా ఇవ్వగలుగుతుందో చెప్పండి? త్రూ జన్ధన్ అకౌంట్ కానీ దేని ద్వారా కానీ ఇంపాసిబుల్. ఎందుకంటే అందుకే అభిజిత్ బెనర్జీ, అందుకే నోబెల్ లారెట్ అభిజిత్ బెనర్జీ లాంటి వాళ్ళు 2 లక్షల కోట్లు డబ్బులు ప్రింట్ చేసి ఇవ్వాలి, మిగతా దేశాలు ఇస్తున్నాయి, మనం ఎందుకు ఆలోచించాలి సమగ్రంగా. జేపీ గారు అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే తీసుకుంటుందో స్టెప్స్ స్టేక్ హోల్డర్స్ అందరితోటి కన్సల్ట్ చేసి అందరికి ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేయమంటారు. రిక్వెస్ట్ అండి, జీవీఎల్ గారు ఉన్నారు కాబట్టి, రాజ్యసభ మెంబర్, యాక్సెస్ టు సెంటర్ ఉంది కాబట్టి ఒక రిక్వెస్ట్ నేను చెప్తున్నాను. ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ స్టేట్ గవర్నమెంట్స్ చేతుల్లో నుంచి తీసేయండి, సెంట్రలైజ్డ్ గా చెయ్యండి. ఒక టాస్క్ ఫోర్స్ సెంటర్ లో ఏదైతే కమిటీస్ పెట్టారో వాటిని ఎన్లార్జ్ చేసి అందరినీ పార్టిసిపేటరీగా పెట్టుకుని సెంటర్ నుంచి ఆర్గనైజ్ చేయండి. అదర్వైజ్ ఇండివిజువల్ గా ఒక్కొక్క స్టేట్, బెంగాల్ నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ వరకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ కి వెళ్తున్నారు, పార్టీ పరంగా వెళ్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఆ విధంగా బిహేవ్ చేస్తాయి. కాబట్టి ఓపెన్ గా చెప్తున్నా నేను ఇక్కడ ఏంటి, సెంటర్ షుడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ ఇంప్లిమెంట్ ది పోస్ట్ కోవిడ్ సినారియో కూడా స్ట్రిక్ట్ గా చెయ్యాలి అని చెప్తున్నారు. రాష్ట్రాలకు వదిలేస్తే కుప్ప కోరుతుంది ఆర్థిక వ్యవస్థ. రాజకీయ కారణాలు, రకరకాల వ్యవహారాలతో నిర్ణయాలు తీసుకుంటారని మీరు చెప్పేది. జేపీ గారు, నేను ఇందాక చెప్పినట్టుగా నిలబడడానికి పడిపోవడానికి మధ్య మనం తీసుకునే డెసిషన్ అనేది చాలా కీలకము, నిర్ణయం అనేది చాలా కీలకము. అక్కడ ఏమన్నా ఆలస్యం అవుతోందా? ఎందుకంటే ప్రముఖ గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు, ఆర్థిక సలహాదారులు ప్రభుత్వానికి ఉంటారు. మరి వాళ్ళు వారన్నట్టుగా ఆలోచనలు చేసి ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏమన్నా ఉండి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా, లేదా ఏదన్నా ఇబ్బంది ఉందా? 3 అంశాలు రిషి. మొదటిది, చాలా నిర్ణయాలు రాజకీయ కోణం నుంచి చూస్తున్నారు తప్ప ఆర్థిక కోణం నుంచి చూడాలి. రేపు వచ్చే సమస్య రేపు చూసుకుందాము. ఈవేళ జనం నుంచి, పత్రికల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటే చాలన్నటువంటి ఒక భయం కనిపిస్తుంది ప్రభుత్వాలలో. అది సరైన వాతావరణం కాదు. ఖచ్చితంగా ఉదారంగా ఎంత వీరుంటే అంత ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టే కూడా విజ్ఞతతో ఖర్చు పెట్టాలి. రేపొద్దున ఉపాధి పెరగడానికి, ఉపాధిని చంపకుండా చేయడానికి ఖర్చు పెట్టాలి తప్ప ఊరికే ఏదో తాత్కాలికంగా డబ్బులు ఒక స్థాయి నుంచి ఇచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఉత్పత్తిని పెంచటము, ఉపాధిని కొనసాగించటము, ఆ రూపంలో జీతభత్యాలు రావడంతో వచ్చే డబ్బు ప్రభుత్వం ఏనాడు ఇవ్వలేదు. ఇక రెండోది, 4 రంగాల్లో చాలా వేగంగా సడలింపులు ప్రారంభం కావాలి, ఆంక్షలతో, జాగ్రత్తలతో. వ్యవసాయంతో మొత్తం లాజిస్టిక్స్ అంతా కూడా. 2 రిటైల్ మార్కెట్, 3 భవన నిర్మాణము, రియల్ ఎస్టేట్, 4 స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మ్యానుఫ్యాక్చరింగ్. అన్ని రంగాలకు ఇబ్బంది ఉన్నది. కానీ ఈ 4 ఉపాధి కల్పనలో కానీ, రేపొద్దున ఆర్థిక వ్యవస్థను మళ్ళీ బతికించడంలో కానీ చాలా కీలకమైనటువంటివి. టూరిజం గురించి ఆలోచించడం నా దృష్టిలో అవసరం లేదు. ఎందుకంటే మీరు తలకిందులు తపస్సు చేసిన టూరిస్ట్ ఎవరు వెళ్ళరు ప్రస్తుతానికి. ప్రపంచం అంతా కూడా 6 నెలలు, సంవత్సరం పాటు ఇందాక కుటుంబాలు అన్నట్టుగా టూరిజం పెద్దగా ఉండదు, ట్రావెల్ పెద్దగా ఉండదు. అది తర్వాత చూద్దాం ఏమవుతుందో. కానీ కొన్ని రంగాలు వెంటనే బతికే అవకాశం, డిమాండ్ యాక్చువల్గా పెరుగుతుంది, రీబౌండ్ అవుతుంది. ఇక మూడోది, దీనివల్ల అవకాశాలను కూడా ఉపయోగించాలి. ఇందాక చెప్తూ మధ్యలో కట్టానట్టుంది. ఆరోగ్య రంగంలో కొద్దిపాటు అద్భుతంగా ఫలితాలు తీసుకురావాలి. వ్యవసాయంలో రిటైల్ చైన్స్ ఇప్పటికైనా 10 ఏళ్ల పాటు ఆలస్యం చేసాం, మూర్ఖత్వం కొద్ది, అజ్ఞానం కొద్ది. అందుకే రైతుకి ఇవాళ ఈ లాక్డౌన్ నుండి మనకి సప్లై సరిగ్గా లేకపోయినా కూడా టొమాటో రూపాయికి అక్కడ అమ్ముతున్నాడు రైతు, 10 రూపాయలకి మీకు నాకు అంత సిగ్గుచేటు, నేను సిగ్గుపడుతున్నాను. 10 రూపాయలు టొమాటో తింటున్నానని చెప్పంటే రైతు నాశనం అయిపోతున్నాడు. ఎందుకు? సప్లై చైన్స్ అధ్వానంగా ఉన్నాయి కాబట్టి. ఆ రిటైల్ చైన్స్ పెద్ద ఎత్తున తీసుకురండి. మూడోది, కొత్తగా చేయవలసిన పనులు. మూడోది ఏమంటారు కుటుంబరావు గారు? జేపీ గారు రిపీటెడ్ గా చెప్పేవారు, ఇంటర్ స్టేట్ సేల్స్ గానీ అగ్రికల్చర్ లో అలౌ చేయాలి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, ఏపీఎంసీ యాక్ట్ తీసేయాలి అని చెప్పేసి దానికి టోటల్ గా సపోర్ట్ చేస్తాను. మూడోది,
మీకు పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా భారతదేశం ఉండేట్టుగా ఒక అవకాశం ఇంకా ఉన్నది. ఎగ్జాక్ట్లీ. అద్భుతాలు చేయలేకపోవచ్చు కానీ చైనా మీదే ప్రపంచం ప్రత్యామ్నాయంగా చైనా ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటామని అర్థమైంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా 10-15 పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లు అక్కడ లేబర్ లాస్ పక్కన పెట్టండి, పిచ్చి లేబర్ లాస్, ఒక ఆచరణ సాధ్యమైన లాస్ పెట్టండి, అక్కడ ల్యాండ్ లాస్ పక్కన పెట్టండి, అక్కడ ఇండస్ట్రీ పెట్టడము, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, ఉపాధిని కల్పించడము, ప్రపంచ సప్లై చైన్లో భాగస్వామి కావడం, అదే ప్రధానంగా ఆ లక్ష్యం ఉన్నట్టయితే మిగతావన్నీ మాకు అనవసరం. ఎన్ని $100 బిలియన్ వస్తే అంత వచ్చే ఏర్పాటు చేయండి. నాలుగోది మహానగరాలు. మీరు చెప్పారు మహానగరాల్లో వలస కార్మికులు కానీ పేదరికం కానీ, ఇప్పుడు లాక్డౌన్ కూడా ఒక స్థాయి నుంచి ఫలితం రావట్లేదు. మీకు బొంబాయి నగరంలో ఒక ధారావాహిక మనతో భయం ఎందుకు వస్తున్నది? అక్కడ మీరేం చేయలేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అంతా లాక్డౌన్ చేసినా కూడా. కాబట్టి మహానగరాల మీద దృష్టి సారించి కనీసం నగరాల్లో అయినా సరే స్థానిక ప్రభుత్వాలు బలంగా పనిచేసేట్టుగా రాజ్యాంగ పరంగా కొన్ని మార్పులు తీసుకురండి. దానికి ప్రత్యేక స్థాయి కల్పించండి. ఢిల్లీ నగరానికి ఒక స్థాయి ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలోనే, రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఏమీ తీయకుండానే నగరాలను కాపాడుకుంటే ఆర్థిక వ్యవస్థను కాపాడుకున్నాం అవుతాం. ఈ 4 పనులు చేయడానికి కనీసం గొప్ప అవకాశం. ఆ పనున్నా చేస్తే ఇప్పటికైనా సరే వాళ్ళు డబ్బు ఎంత ఇస్తారో చూద్దాం, భవిష్యత్తును కాపాడని చెప్పని ఈ అవకాశాన్ని ఉపయోగిస్తే పేనుకి పెత్తనం వేస్తే తలంతా గొరిగినట్టుగా చేసినట్టయితే ఉన్న పరిస్థితి కూడా మారిపోయి ఆర్థిక వ్యవస్థ కొట్టుకుపోతుంది. ఫైనల్ గా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా వాళ్ళ నిల్వలు లేకపోతే వాళ్ళ సంపాదన గురించి ఏ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఉద్యోగ భద్రత కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది, అలాగే రియల్ ఎస్టేట్ రంగం మీద ఏమైనా పెట్టుబడులు పెట్టాలని ఆలోచించే వాళ్ళకి ఈ టైంలో ఏం చెప్తారు మీరు? అవసరం కోసం కావచ్చు. ఒక్కటండి, మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలండి. ఏదంటే వివిధ రంగాల్లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందనేది ఇప్పుడు జేపీ గారు చెప్పింది. ఇప్పుడు అందరూ మనం విశ్లేషిస్తూనే ఉన్నాం. సర్వీస్ సెక్టర్ పైన మాక్సిమం ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి ఒక విధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా కుదేలయ్యే పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే 2 విధాలా దెబ్బతింటుంది. అంటే కుదేలవడం అంటే అది సామాన్యుడికి కాదు, అందుకోలేని స్థాయిలో ఉన్నవాడికి కొనుక్కోవడానికి అవకాశం వస్తే ఆ రకంగా మేలు జరిగింది అనుకోవచ్చు. ఏదైతే ఉన్నాయో ఈ రేట్లో కొనే లేకుండా ఉండేప్పటికీ రేపు ఫ్లాట్స్ ఇన్వెంటరీ పెరుగుతుంది. ఈ ఇన్వెంటరీ అమ్ముకోలేక రేపు బిల్డర్స్ రేట్లు కూడా తగ్గించాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. అండ్ ఓవరాల్ గా మన దగ్గర అఫోర్డబుల్ హౌసింగ్ సైడ్ దృష్టి పెట్టలేదు చాలా రోజుల నుంచి. ఇప్పుడే గత 2-3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రాయితీలు ఇచ్చి ఆలోచించింది. కానీ ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ దిశగా కూడా చాలా అగ్రెసివ్ గా కేంద్ర ప్రభుత్వం కన్సెషన్స్ ఇచ్చి సపోర్ట్ ఇస్తే రియల్ ఎస్టేట్ రంగం నిలబడగలుగుతుంది. లేకపోతే డెఫినెట్లీ ఇంకా ఎక్కువ దెబ్బతినే పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, మీరు హయ్యర్ ప్రైస్డ్ హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ బాగా స్ట్రాంగ్ గా పడిపోవచ్చు. లైక్ ఎస్యూవీ వెహికల్స్ కూడా, కాస్ట్లీ వెహికల్స్ 40 లక్షలు 50 లక్షలు పెట్టే ఫార్చ్యూనర్లు అలాంటివి కూడా ప్రజలు కొనే పరిస్థితి ఉండదు, తగ్గించేస్తారు. ఎందుకంటే ఇక నుంచి మీకు అనవసరం ఇమ్మీడియట్ గా అవసరం లేని వస్తువులు అన్నటి దిశగా ప్రజలు ఖర్చు చేయరు. ప్రజల ఖర్చుల ప్యాటర్న్ కూడా మారిపోతుంది. అండ్ మనం పాత ఎక్స్పీరియన్సెస్ చూస్తే 2008 అనేది ఒకటి ఫైనాన్షియల్ క్రైసిస్. అయితే ఇది వరకు పాండమిక్స్ వచ్చిన టైం అప్పుడు ప్రజల బిహేవియర్స్ ఏ విధంగా మారినాయి అంటే ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఆరోగ్యం తర్వాత తన పరిసరాల చుట్టూ అన్నమాట ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ నేరెస్ట్ ఎక్కడ ఉందనేది చూసుకోవటం, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మారుతాయి. మరి ఆ దిశగా అన్నమాట మనకి కొత్త బిజినెసెస్ కూడా తెరలోకి వస్తాయి. లైక్ ఇవాళ ఉంది, మాల్స్ తగ్గిపోతాయి, సూపర్ మార్కెట్లు తగ్గిపోయే పాసిబిలిటీ ఉంది. తగ్గి ఈ కామర్స్ ఇంకా పెరుగుతుంది. ఈ కామర్స్ లో ఇన్నోవేషన్ చేస్తారు, చేసి మీకు డోర్ డెలివరీ టైప్ వస్తుంది. అక్కడ మళ్ళీ కొత్త సర్వీస్ రంగం. అమెరికాలో మనం చూసాం, ఇంత దీంట్లో కూడా అమెజాన్ కొత్తగా 70,000 మందిని రిక్రూట్ చేసింది. అమెజాన్ అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ అంత పెరుగుతూ ఉంటే ఆ ఒక్క కంపెనీ దాదాపు 70,000 మందిని. అంటే ఏంటి, కొత్త రకమైన వ్యాపారాలు తెర మీదకి వస్తాయి. అక్కడ కొత్తగా ఉద్యోగ కల్పన అవుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇండివిజువల్ స్మాల్ ఫ్యామిలీస్కి వస్తే మాత్రం ఫైనాన్సెస్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా మొత్తం దేశం అన్నమాట కుదట పడే వరకు కూడా మీ ఇంట్లో ఫైనాన్సెస్ కూడా చాలా జాగ్రత్తగా కాచితూచి ఖర్చు పెట్టుకుని సేవింగ్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు ఎన్టీవీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది ఆర్థిక రంగానికి సంబంధించి ప్రత్యేకమైన చర్చ. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి ఉద్యమన పథకాలతో వస్తుందనేది వేచి చూడాలి. 2 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తుందనేది వెయిట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.